ఇదిగో చూస్తున్నారుగా, అదేనండి జమీందారు గారి ఇల్లు. ఈయనేనండి పెనుగొండ రుద్రరాజు. వీళ్ళ తాతగారు బొబ్బులి సంస్థానంలో సైనికులకి యుద్ధ విద్యల్లో శిక్షకుడిగా ఉండేవాడు. అందువల్ల వీళ్ళని యుద్ధ వీరుల కుటుంబం అంటారు. ఆచార సంప్రదాయాలు పాటించడం వీళ్ళకి అలవాటు. అన్ని దానాల్లోకి అన్నదానమే గొప్పదని రోజు 50 మందికి అన్నదానం చేస్తూనే ఉంటారు. అంతటి పెద్ద మనిషే ఈ రోజు అందరిలో చిన్నతనం తెచ్చుకున్నాడు. ఎందుకో తెలుసా? వెయిట్ అండ్ సీ. మూడో పెళ్లి చేసుకోవడానికి పిల్లలు చూడడానికి వచ్చారు. నమస్కారం. బావా ఆపండి, మా చెల్లెలు వాంతులు చేసుకుంటుంది. అరే కడుపులో తిప్పి ఉంటుంది బామర్ది. కడుపుతో ఉంది బావా, డాక్టరే చెప్పాడు. క్షమించండి, బిడ్డలే పుట్టరని చెప్పిన దానికి మళ్ళీ నెల తప్పింది. ఒక 9 నెలలు పెండింగ్ పెడదామంటారా? పుట్టేది మళ్ళీ ఆడపిల్ల అయితే ఇక్కడికే వస్తా. ఈయన గారికి 2 భార్యలు. మొదటి భార్య పెనుగొండ మాధవి. ఆమెకు 4 కూతుళ్లు. మనకు మగపిల్లాడు లేడే. నాకిక మీదట బిడ్డలు పుట్టే అవకాశం లేదన్నారుగా, లేకపోతే మీ కోరిక తీర్చేదాన్ని. ఒక చిన్న ఆలోచన, నన్ను ఇంకో పెళ్లి చేసుకోమంటావా? అయితే అమ్మాయిని చూశారు? కాదు కాదు, అది ఉత్తిని ఒక ఎవరితో సవితిగా వచ్చి నాతో గొడవ పడే కంటే నా చెల్లెలే నా సవితిగా వచ్చి నాతో గొడవ పడచ్చు కదా. తన చెల్లెలు భార్గవం తీసుకొచ్చి భర్తకే ఇచ్చి పెళ్లి చేసి సంతోషపడ్డ మహా ఇల్లాలు తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందంటారే, అలాగే జరిగింది. పెద్ద భార్య కూతురు మంగమ్మ తనతో చదువుకుంటున్న వాడినే ప్రేమించి గర్భవతి అయింది. మన ఇంటికి ద్రోహం చేశాడు, నరికేద్దారా. ఏమండి, విన్నదాన్ని బట్టి మంచి కుటుంబం అని తెలిసింది. వాళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దామండి. తల్లికి 9వ నెల, కూతురికి 7వ నెల. మా ఊరంతా నన్ను ఎగతాళి చేస్తున్నారు మా. ఆవు కడుపుతోంది, దూడ కడుపుతోందని. 2వ భార్య భార్గవికి ప్రసవించే టైం వచ్చేసింది. భయపడుకో, కొంచెం కొంచెం ఏమైంది? మన అయ్యగారికి బిడ్డ పుట్టినట్టుందా? 3 అరుగులో 5 అరుగులో తెలియలేదురా. ఈసారి కూడా ఆడపిల్ల పుట్టిందా? పాపం అయ్యా మన అయ్యగారా. ఏమండి, నేను చెప్పేది వినండి. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటే ఊరు నవ్వకపోయినా బంధువులందరూ నవ్వుతారండి. అమ్మాయి ప్రసవానికి వచ్చింది. నేను చెప్పేది వినండి. మీకు మగపిల్లాడే కదా కావాలి. ఆ దేవుడు మనకు తప్పకుండా మగపిల్లాడిస్తాడు. నాన్న, మీకు ఆడపిల్లలంటే ఇష్టం ఉండదా? ఇలా రండిరా, కూర్చోండిరా, కూర్చోండి. ఏంట్రా, మీరంటే ఇష్టం లేకనా మీ అందరికీ రాణి అని పేరు పెట్టింది? ఇలా చూడు, మంగమ్మ రాణి, విజయలలిత రాణి, సంయుక్త రాణి, ఝాన్సీ రాణి. ఇదిగో కొత్తగా ఒకరు వచ్చారే, పద్మావతి రాణి. మీరందరూ ఇక్కడ రాణుల్లో పెరగాలి, మెట్టింట్లోనూ రాణుల్లో బతకాలని కదా మీకందరికి రాణి అని పేరు పెట్టుకున్నాను. కానీ మీ నాన్న చచ్చిపోయిన తర్వాత మిమ్మల్ని అందరినీ చూసుకోవడానికి ఓ యువరాజు కావాలి కదా. ఇందులో ఓ ట్విస్ట్ ఏంటంటే కూతురు మంగమ్మకి ఓ మగపిల్లాడు పుట్టాడు. నాన్న, బాగుంటుంది తల్లి, లే. మీకు కావాల్సింది మగపిల్లాడే కదా, వీణి తీసుకోండి నాన్న. పెనుగొండ రుద్రరాజు కొడుకుగా ఇక్కడే పెరుగుతాడు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు నాన్న. మీ నాన్న మనసుని పుణికి పుచ్చుకున్నావే. వినడానికి చాలా సంతోషంగా ఉంది. బుల్లిబాయ్ పుట్టిన సంతోషంలో ఓ 5,000 మందికి అన్నదానం ఏర్పాటు చేయమని చెప్పండి. అయ్యగారికి ఏం పేరు పెడదాం? నరసింహరాజు. అమ్మా, నువ్వు చెప్పిన విషయం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇదిగో తీసుకో. ఎంతైనా మనవడే మన కొడుకు ఎట్టవుతాడు? ఎప్పటికైనా నా రక్తం పంచుకున్నవాడే నా కొడుకు అవుతాడు. ఏంటి తప్పించుకుందామని చూస్తున్నారా? చిన్న బాబు నాకు కావాలి. ఇదండి చాలా ముఖ్యమైన మ్యాటర్. ఆ నరసింహరాజు ఎవరో తెలుసా? నేనే. ఆ మంగమ్మ మా అమ్మే. అరటికల్లు తీసుకెళ్లేవాడు. మంచి వార్తే, అమ్మాయి నీళ్లు వేసుకుంది. ఇక మీద పిల్లలే పుట్టరని చెప్పారు. ఈసారి ఎవరు పుడతారో అని ఒకటే టెన్షన్. గాడ్ ఈజ్ గ్రేట్. అయ్యగారు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అన్ని గుళ్ళలోనూ మీకు మగపిల్లడు పుట్టాలని పూజలు చేస్తున్నామండి. ఈ రోజు చాలా మంచి రోజు అండి. అమ్మవారు రాక్షసుని సంహరించిన రోజండి. మొత్తానికి పెద్ద భార్యకి 5వ బిడ్డ పుట్టింది. అక్క ప్రసవాన్ని చెల్లిలే చూసింది. ఇన్నాళ్ళకి శిలబాబు పుట్టాడు.
ఎంత సంతోషంగా ఉందో అంత భయంగానూ ఉందే. ఎందుకండి? 5 అక్కలు 5 బావలు, ఒక్కొక్కడికి ఎంతమంది పుడతారో అందులో ఎందరు నేను చేసుకుంటే బావనే చేసుకుంటానని ఒంటికాల మీద నుంచుంటారు. బావల, మరదళ్ళ, తమ్ముళ్ళ, కొడుకుల, మనవాళ్ళ, ఇంతమందితో ఎలా వేగుతాడో అర్థం కావట్లేదే. ఎవడ్రా నువ్వు? మా అమ్మాయితో మాట్లాడుతున్నావు? ఊరు పరువు కాపాడాలి, నువ్వు గెలుస్తావు. కృష్ణంరాజు 3వ ప్లేస్ లో కూడా రాకూడదు. ఆడి వల్ల కాదులే అన్నా. పెనుగొండ రుద్రరాజు కన్యా రాశి చిత్తా నక్షత్రం. పెనుగొండ మాధవి వృషభ రాశి రోహిణి నక్షత్రం. పెనుగొండ భార్గవి కుంభరాశి పూర్వభద్ర నక్షత్రం. అమృతవల్లిదేవి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం. తామర పువ్వుల చంద్రయ్య రాశి మల్లెతావుల సూరయ్య రావట్లేదు కదా? అయితే తప్పకుండా తామర పువ్వుల చంద్రయ్య వస్తాడని. చిన్నబాబుకి 5 అక్కలు కదా, ఈయన పెద్దక్క మొగుడు. అంటే మా నాన్న పబ్లిసిటీ పిచ్చోడు. మంగమ్మ ఏమండి? బస్తీ మనండి చీకటి పడ్డాక పోకూడదు, టైం అయింది అయ్యయ్యా. విజయలలిత మల్లెతావుల సూరయ్య. మినీ బస్ వెళ్లే చోటికి టిప్పర్ రాదని తెలీదా? నువ్వు వెళ్ళొచ్చేవే. ఈ జన్మలో మీరు మారరు. ఈయన 2వ అక్క మొగుడు. అక్కా చెల్లెల్ని అన్నదమ్ములే చేసుకున్నారు కానీ అన్నకే తమ్ముడికి ఒక్క క్షణం కూడా పడదు. సంయుక్త పోటీకి ఎంతమంది వస్తేనే నా తమ్ముడే గెలుస్తాడు. మాణిక్యం ఊరికి సపోర్ట్ చేయకుండా మీ తమ్ముడు కలవాలని దేవుడు కోరుకుంటున్నావే. బృందావన రాధమ్మ మేషరాశి భరణి నక్షత్రం. ఇది 3వ అక్క కూతురు. ఝాన్సీ రాణి మన ఊర్లో ఏం జరిగినా నా తమ్ముడు ఒక్కడే ముందుంటాడు. రాజా చంద్రమౌళి. అబ్బో, నీ తమ్ముడు పురాణం తట్టుకోలేను. మా అమ్మ పద్మావతి మకర రాశి శ్రవణ నక్షత్రం. ఇది 5వ అక్క, మా చిన్నమ్మమ్మ కూతురు. తనకి ఒక్కతే కూతురు. నేను ఇందిరా ప్రియదర్శిని వృషభ రాశి రోహిణి నక్షత్రం. నరసింహరాజు ధనుర్రాశి. ఆర్ని ఎంత పని చేశారే, ఇంత ఆనందాన్ని ఇన్నేళ్లు దక్కకుండా చేశారా? మనిషికి మించి పశువులకి ఎంత ఫాలోయింగో చూడండి. ఈ రోజు జరగబోయే ఎడ్ల పందాలకు అన్ని జట్లు రెడీగా ఉన్నాయి. ఈ పందెంలో మా మామయ్య కృష్ణరాజే గెలవబోతున్నాడు. ఎడ్ల పందెంలో మా మామయ్య గెలవాలి. మావయ్య అంటే పేరు? పెనుగొండ కృష్ణన్ రాజు. శివగోత్రం హస్త నక్షత్రం కన్యా రాశి. అందరూ రెడీయా? రెడీ? 1 2 3. ఇక్కడ రాడేంటి?
సురేంద్రరాజు ఇద్దరు కలిసే చదువుకున్నారు. 4వ తరగతి నుంచి ఇద్దరికి పడి సావదు. తమ సేవా సంస్థల ద్వారా చాలా మంది పేద విద్యార్థులకు నమస్తే నమస్తే యా కంగ్రాచులేషన్స్. మన సంప్రదాయాన్ని మీలాంటి వాళ్ళే కాపాడుతున్నారయ్యా. సూర్య గారికి ఒకటి సరిపోదన్నయ్యా, 3 కావాలి. అదేంటి? నేను గెలిచానంటే తమ్ముళ్ళు పరిగెత్తబట్టే కదా. ఇది కరెక్టే. ఇప్పుడు మీకు పేరు కృష్ణరాజ్ అండి. రెబల్ స్టార్. సూర్య గారు మా తమ్ముడు కప్పిస్తున్నారు. తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. తాతయ్య అయ్యా బ్రహ్మాండంగా ఉంది. ఏంటిది? ఉసిరికాయ రసం, ఆరోగ్యానికి మంచిది. చాలా బాగుందయ్యా, చాలా బాగుంది. వచ్చిన విషయం టక్కున మాట్లాడి వెళ్ళిపోతానయ్యా. రాబోయే ఎన్నికల్లో నీతో ఒక మాట మాట్లాడి నేను నిలబడదాం అనుకుంటున్నానయ్యా. నన్ను అడిగా? నేను చెప్తే ఊళ్ళో ఒక్కడు కూడా నీకు ఓటేయడయ్యా. ఊర్లో ఎవరు వేయక్కర్లేదయ్యా, మీ బంధువుల ఓట్లేసినా సరిపోతుంది. మీరు ఊర్లో ఒక్కరు కాదు, ఊరే మీ ఒక్కరిది. 5637 ఓట్లున్నాయే ఓటర్ లిస్ట్ లో చూసా. పచ్చి అబద్ధం. అంతమందా? ఇన్నాళ్ళుది నాకు తెలియకుండా పోయిందే. అయ్యా, సుబ్రహ్మణ్య స్వామిలా లోకమంతా తిరగకుండా వినాయకుడిలా విశ్వాసంగా మీ పాదాలని నమ్ముకున్నా. కొంచెం సాయం చెయ్యండి అయ్యా. వినాయకుడి కదా సరేగానే, ఇప్పుడు రుద్రరాజు మాట ఎవరు వింటున్నారు? కృష్ణరాజు మాట వింటున్నారు. అబ్బాయి గురించేనా? రమ్మనండి. వాడి వాళ్ళ దమ్ము చేయించడానికి పొలం వెళ్ళాడు. నువ్వు బంద్ చేయి. వచ్చే జనవరి 9 నా మనవరాలకి చెవులు కుట్టిస్తున్నా. ఆ రోజు అక్కడికి వచ్చావు అనుకో, ఒకసారి అందరితో మాట్లాడొచ్చు. మంచి మాట చెప్పారయ్యా, మంచి మాట చెప్పారు. వస్తానయ్యా. ఇదేంటిది? అదే ఇంటికి ఎవరు వచ్చినా మొక్కలు ఇవ్వడం అలవాటు. మంచి అలవాటు, మంచి అలవాటు. మామయ్య పెద్దమ్మ వచ్చింది. నాన్న కొంచెం ఆగండి. తప్పకుండా ఈ శుభకార్యానికి మీరు రావాలి నాన్న. ఇదిగో అమ్మా అందరూ రండి. ఏం బాబు అందరికి ఇచ్చావుగా? ఎందుకంటే ఎప్పుడు మన ఇంట్లో విశేషం జరిగినా ఎందుకో ఒక కుటుంబం 2 కుటుంబాలు అలిగి రావడం మానేస్తున్నారు. ఈ శుభకార్యానికైనా అందరూ వచ్చేట్టు చూడు బాబు. అలాగే మావయ్య గారు. జరిగేదేనా? అక్క సారు కూడా ఒక అడుగు. రే, ఆయన నీకు మాత్రమే కాదురా, నాకు మాస్టరే. పిల్లలకి చెవులు కుట్టిస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి సార్. అలాగేనమ్మా. బావగారు అందరికి పేరుతో పాటు వెనకాల ఒక తొగ తగిలించారు. అసలు మేనమామ నా పేరు బోర్డుకి వదిలేశారే. అందరూ పెద్ద చదువులు చదివారుగా, పక్కన డిగ్రీలు వేసాం. మరి నువ్వు 10వ క్లాసే కదా పాస్ అయ్యావు. డాక్టర్ అయితేనేమో డిఆర్ఎన్ వేయించారు, ఇంజనీర్ అయితేనేమో ఈఆర్ఎన్ వేయించారు. ప్రింటింగ్ చేసుకున్న గవర్రాజ్ బాబు కూడా ప్రెస్ అని దర్జాగా పేరేయించారు. వ్యవసాయం కూడా పనే కదా, ఫార్మర్ అనేస్తే తప్పేంటి? ఫార్మర్ నేస్తే నవ్వుతారు బామ్మర్ది. నవ్వితే చెప్పు తెగిపోద్ది. కృష్ణరాజు ఫార్మర్ అని పడితే తస్తది అదిరిపోతంతే. నెలకి మనం కూడా 1,00,000 సంపాదిస్తున్నాం. ఇంకెవరికైనా రిటైర్మెంట్ ఉంటది, ఈ ఒక్క పనికి రిటైర్మెంట్ లేనిది. ఈ దేశం బతుకుతున్నది వ్యవసాయం మీదే అని అందరం మర్చిపోయినట్టున్నాం. సూపర్ మామయ్య. ఇప్పుడు సమాధానం చెప్పు పెదనాన్న. బాబు అబ్బాయి చెప్పేది కూడా న్యాయమే కదా. నువ్వే వాడికి ఇచ్చే పత్రికలో ఫార్మర్ అని రాసిచ్చేయి. అదేనా నా తమ్ముడికి మాత్రం ఫార్మర్ అని రాసివ్వటం అదేం కుదరదు. మళ్ళీ ప్రింట్ చేయించండి. మళ్ళీనా? ఎందుకు అనవసరమైన ఖర్చు బావా. ఇప్పుడు పెట్టుపోతల పూచినది. అలాగే సరే వస్తాం. ఉంటా మామయ్య. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ఫ్యామిలీలో మా తమ్ముడికి చెల్లికి చెవులు కుట్టే ఫంక్షన్. మా మేనమామ కృష్ణంరాజు ఊరందరూ ఆశ్చర్యపోయి చూసేలా ఈ ఫంక్షన్ ని గ్రాండ్ గా జరిపించడానికి అన్ని లాంఛనాలు తీసుకుని కుటుంబ సమేతంగా వస్తున్నాడు. అత్త, అన్నదాత పుస్తకంలో మా మామయ్య ఫోటో వేశారు. చాలా అందంగా ఉన్నాడు కదా. ఏం బాబు అందరు వచ్చారా? పెద్ద ఇంకా రాలేదు, రానని కౌరు పెట్టారు. అందుకే
చిన్న వచ్చారు లోన్ ఉన్నాను మీరు రండి వీడికి మాత్రం ఏమో వచ్చేవాళ్ళందరూ మామ కూతుళ్ళు అత్త కూతుళ్ళు అక్క కూతుళ్ళు వస్తుంటారు. నా ముఖానికి పెద్దమ్మ కూతుళ్ళు పెనమ్మ కూతుళ్ళునా. ఇదేంటి మాయ, నిన్ను చూసేవాళ్ళు మొత్తం ఎప్పుడు 1000 వాట్స్ బల్బ్ లాగా బ్రైట్ గా ఇట్లెత్తున్నారు. నన్ను చూసేవాళ్ళు అట్లీస్ట్ 0 వాట్స్ బల్బ్ లెవెల్ కన్నా ఇక్కిలించవచ్చు కదా. జాతకంలో చెప్పారు పాతకం అని చెప్పు. అయ్యో దున్నా పోయి లెక్క. మామయ్య మా ఇంటికి వస్తారా? అలాగే చెప్పండి మరి మొదలెట్టేద్దాం. సరే మీరు కూడా అదే నాన్న కూడా చెప్పారు. ఏంటమ్మా ముందు అన్నయ్యకి అన్నయ్య ఈ చేతిలో పట్టుకోండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. ఆ ఇంద్ర తమ్ముడు ఎలా ఇంప్రెస్ చేస్తుందో చూసారా? మాయలాడి అందరూ కలిసి వాడికి దాన్నే కట్టబెట్టేలా ఉన్నారు. ఆ పిల్లకిచ్చి చేసేస్తే మనమంతా చూస్తూ ఊరుకుంటావా? మన రాధమ్మే తమ్ముడు కాబోయే పెళ్ళం. దీన్ని ఎవరో మార్చడానికి వీల్లేదు. తమ్ముడు మనమ్మ కడుపును కదా పుట్టాడు, పిన్ని కడుపును పుట్టాడా ఏంటి? రచ్చబండలో చర్చి మొదలైంది. మాయా చూసావుగా, ఊరికొస్తే 5 అక్కా చెల్లెళ్ళు ఒకటిగా ఉన్నట్టు నటించేస్తుంటారు. కానీ లోన్ 2 పార్టీలు, ఒకటి ఈ పార్టీ ఒకటి ఆ పార్టీ. చెవులు కుట్టే పని అయితే తర్వాత చూడు వీళ్ళలా కుట్టి చంపుతారు. ఇలాంటి తాతయ్య మేనమామలు దొరకడం పిల్లల దృష్టి. నెక్స్ట్ నువ్వే. ఎందుకు రాలుడు నెలలో పెరిగిపోద్ది చూడు. రండి రండి, ఆమె నా పెద్ద కూతురు, ఆమె నా రెండో కూతురు. కూర్చో కూర్చో. ఈరోజు ఒక్కరోజే కదా, ఆ తర్వాత జీవితాంతం నీకిది కల్లో కూడా జరగదు. ఈ ప్లేస్ ని నాకు రిజిస్టర్ చేసి పట్టా కూడా ఇచ్చేశారు. అర్థమైందా? గొప్పగా చెప్పావు. ఎలాగుంది? అదిరిపోయింది బంగారం. అదిరింది. నీకు నచ్చిందా? ఏంటి నీ తమ్ముడు వాళ్ళకి మాత్రం ఇలా ఇస్తాడా? చాలే రా, ఇక్కడ కూర్చుందా. వాడు పెట్టుపోతలు అన్నీ చేస్తున్నాడు. వాళ్ళని చూడండి, మూతులు తిప్పుకుని వెళ్లిపోతున్నారు. పిల్లలకి పెద్దావిడి చేత ఆశీర్వాదం ఇప్పించండి. 100 ఏళ్లకి దగ్గరలో ఉంది కదా. ఒరే తమ్ముడు ఇలారా. అక్క పిల్లలకి ఎన్ని తులాలు పెట్టావు? ఇద్దరికి కలిపో 18 తులాలైంది. రాధమ్మకి చెవులు కుట్టినప్పుడు మన నాన్న 6 తులాలే పెట్టాడు. నీ కూతురికి 18 తులాలు పెట్టాలంటే అదేమైనా సిటీలో పుట్టిందా ఏటబే? చేయదలుచుకుంటే అందరికి సమానంగా చేయాలి. ఇదేంటిది ఒకళ్ళకి ఎక్కువ? అదే కదా. మొదలెట్టేశారా? ఎప్పుడు చెయ్యినోళ్ళు వదిలేసి చేసేవాళ్ళని తిట్టడం మనోళ్ళకు ఉన్న రోగం. స్మాల్ మమ్మీ, నీ కూతురు మెళ్ళో చూడు. మమ్మీ, నీ కొడుకు మెళ్ళో చూడు. ఎలా తమ్ముడు? డోంట్ టాక్, యు సీ. ఏంటి మావయ్య గారు, మాకు కూడానా? సరే వేయండి. అన్నదమ్ముల మధ్య 1,00,000 సమస్యలు ఉండొచ్చు బాబు, కానీ ఇంట్లో ఏదైనా విశేషం అంటూ వస్తే నువ్వు వస్తే అతను రావడం మానేస్తాడు, అతను వస్తే నువ్వు రావడం మానేస్తావు. వీరిగింది అత కదా మావయ్య గారు, మీరు పట్టించుకోకండి. తామర పూల చంద్రయ్యని మల్లెతావుల సూరయ్యని ఒకటిగా చేయడం నా బాధ్యత. రే ఇలారా. ఇప్పుడు అర్థమైందా అమ్మమ్మ, మా అందరికి చేయలేందుకు కొన్నాడు? ఈ ఖర్చంతా ఇప్పుడు అవసరమా? ఇది ఖర్చు కాదమ్మా, జమ చేయడం. జమ చేసుకున్న డబ్బు ఎప్పటికైనా ఖర్చు అయిపోతుంది. ఖర్చు గాని జమ బంధుత్వమే. ఇవ్వకుంటే మన ఇద్దరికి నిద్ర పట్టదు కదా చంద్రబాబు. ఆ మాట మీదే ఉండు, మారొద్దు. అలాగే రండి. చైన్ సూపర్ గా ఉంది. బాగుందా? సరిగానే ఫోన్ చేయి. మరి రాధమ్మ నీ సొంతక్క కూతురు, నేనేమో మారక్క కూతుర్ని. తన్నే చేసుకుంటావని అందరూ అంటున్నారు. ఆ మాట నిజమేనా? వాళ్ళు అలాగే అంటారులే గానీ డోలి ఫోన్ చేయడం ఏమైంది? మాయా, ఎవరు చెప్పినా ఇను, నేను చెప్పిందే ఇను. చుట్టాల పిల్లను మాత్రం చేసుకోకు. భోజనం ఈ రోజు బ్రహ్మాండం. పని చేయకుండా కొడుకు సంపాదనలో దర్జాగా కూర్చొని తినడం సుఖంగానే ఉంటుందిలే. చంద్రబాబు, వ్యవసాయం నీకు అప్పచెప్పాను, బాధ్యతగా చూసుకుంటున్నావు. అదే విధంగా కుటుంబ బాధ్యతలు నీకు అప్పచెప్దాం అనుకుంటున్నా. ఊరుకున్నా 50 ఏళ్ళుగా నేనే చూసుకుంటున్నాను కదా, నువ్వు నాకంటే తెలివిగా జాగ్రత్తగా చూసుకుంటావని. ఎప్పటికైనా నా కుటుంబంలో అందరినీ తీసుకొచ్చి ఒక గ్రూప్ ఫోటో తీసుకొని దాన్ని ఇంట్లో తగిలించాలి. అదే నాకు పెద్ద ఆశ. అప్పుడే నేను చనిపోయే రోజు కూడా రుద్రరాజు బలే గొప్పగా బతికి చచ్చిపోయాడు రా అని 10 మంది చెప్పుకోవాలి. ఏంటి అప్సెకన మాటలు? ఇంతకంటే కష్టమైన బాధ్యత ఇస్తున్నారా? ఏంటంటే మీ అమ్మలిద్దరిని, మీ అక్కయ్యల 5గురిని కంటతడి పెట్టకుండా చూసుకో. నేను కంటతడి పెట్టుకుని ఉంటే చాలు. నువ్వు నాశనం అయిపోతావు, మట్టి కొట్టుకుపోతావు. ఎవరు బాగుపడరు. 3 గంటల నుంచి ఇక్కడ కూర్చొని ఉన్నాను. ఈ సరుకులు పట్టుకుని సంతలో అమ్మితేనే కదా డబ్బులు వచ్చేది. ఏ రోజు మూటలు ఎక్కించుకోడు. మీలాంటి కుర్రాళ్ళైనా అడగాలి కదా. బులబాయ్, బండెక్కించామని
పడితే ఎండలో కాబోయే పెళ్లి కొడుకు కదా కందిపోతావు రే. అంత సీన్ అవును మరి నీ పెళ్లికి వచ్చిన వాళ్ళకి ఏమిస్తున్నావేంటి? ఒక యాపిల్ పండు బిస్కెట్ ప్యాకెట్. మరి అయితే చెంబుతో కాపీ కూడా అయితే నంచుకుంటే వెళ్ళిపోతారు కదండి. మొక్కేదేనివరా పెరిగి పెద్దదా ఏడుస్తుంది. ఎవరా ఆటం పెట్టారు? బండి తీయండి. ఏంటి బావా? ఏ అల్లుడు కోరుకుంటే ఎట్లా పందేలు బాగా జరిగాయా? రోడ్డు మీద హార్న్ కొడితే పక్క వెళ్ళొద్దు. నువ్వు నడి రోడ్ లో నుంచున్నావు, మేము హార్న్ కొట్టామంటే బండి దిగిపోతే పోలీసు వాళ్ళని పిలుస్తాను. నేను సింగత్రి సూర్యాన్ని పిలుస్తాను. ఏదో పెద్ద ఫ్లైట్ నడుపుతున్నట్టు సరణ ఎగిరిపోతున్నావంటే నీ పని కట్టొస్తే నీ కాలింది కదా, మరి మా పని కట్టొస్తే మా కాలదా? మూటలందుకు ఎక్కించుకోలేదు. మూటలు ఎక్కిస్తే 7 ఎక్కించలేం. కలెక్షన్ లేదని మా ఓనర్ తిడుతున్నాడు. నన్నేం చేయమంటావు? ఏమి ఓనర్ భూత పనిలేదా? ఏ ఊరు? టౌను. మరి అలాగే ఉంటది. ఆ మూట్లో ఉన్న కూరగాయల్ని పండించడానికి ఎంతమంది కష్టపడి చెమటొడిచారో తెలుసా మీకు? ఇది 100 రెట్లు ఫలితం ఇస్తుంది. నుడి అంటే ఓ మంచి మాట, అది మీలాంటి విద్యార్థులకు చెప్తే 100 రెట్లు ఫలితం ఉంటుంది. అందుకే వాళ్ళు పిలవగానే వచ్చాను. మామూలుగా మన పిల్లల్ని నువ్వు ఇంజనీర్ అవుతావా, డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా అంటూ వ్యవసాయాన్ని ఒక ఆప్షన్ గా కూడా ఇవ్వట్లేదు. కానీ నా చిన్నప్పుడు మా నాన్నేమో నువ్వు ఇంజనీర్ అవుతావా, డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా, లేదా రైతు అవుతావా అని అడిగారంట. నేను రైతునే అవుతానన్నానంట. అందుకే నేను ఈ రోజు ఆప్షన్ ఇచ్చిన నాన్నకు ముందు థ్యాంక్స్ చెప్తున్నాను. ఏమంటారు? మన దేశంలో వ్యవసాయమే ఇండియాకి వెన్నెముకని చెప్తూ ముందు కనిపించకుండా వెనక్కే దోసి పాడేశారు. ఇది అర్థం చేసుకోకుండా మనం బతుకుతున్నాము. కొంతమందికి ఇది అర్థమై ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయానికి వస్తే బతకడం చేతకాని వాడిని చూసి నవ్వుతున్నారు. కొంతమంది అయితే వ్యవసాయం చేసేవాడికి పిల్లనే ఇవ్వకూడదని పట్టుబడుతున్నారు. ఓకేనా? విదేశాల్లో చదువుకున్నవాడు కూడా వ్యవసాయం చేస్తున్నాడు. కానీ ఇండియాలో మాత్రం చదువుకున్నవాడు వ్యవసాయం చేయకూడదు, చదువుకుని వాడు మాత్రమే వ్యవసాయం చేయాలనేది తలరాత అయిపోయింది. నేను వ్యవసాయాన్ని, రైతుల్ని గొప్పగా చెప్పడానికి ఇక్కడికి రాలేదు. కానీ ఎందుకు మాట్లాడుతున్నానంటే మీథేన్ గ్యాస్ అని, మాథేన్ గ్యాస్ అని, సైతాన్ గ్యాస్ అని వ్యవసాయాన్ని, రైతుల్ని నాశనం చేయడానికి ఒక గ్రూప్ బయలుదేరింది. మాయా నీకెందుకు వచ్చింది ఇది? ఉన్న వాళ్ల డయట్, లేని వాళ్ల పస్తులు ఏ రోజు ఒకటి కథను మీకు అర్థమవుతుందో ఆ రోజే కష్టపడి పండించే వాళ్ళని రేషన్ బియ్యం కొనుక్కు తినేట్టు చేయడం ఎంత పెద్ద దేశద్రోహమో మీకు అర్థమవుతుంది. అయ్యో, దేశద్రోహం అని చెప్పి నిన్ను లోపలాడేస్తారు మాయా. ఎందుకు భయపడతారు? నువ్వు ఏం చేస్తావంట? ఆ రోజుల్లో ఎవరో మహానుభావుడు హరిత విప్లవం అని మొదలు పెట్టారు. గాని ఇప్పుడు హరితము లేదు, విప్లవము లేదు. ప్రజలు, నాయకులు, శాస్త్రవేత్తలు ఈ ముగ్గురు ఒకటైతేనే దేశం బాగుంటుంది. ఏ రోజు యువకులు వ్యవసాయం, రాజకీయం ఒక ప్రొఫెషన్ అనుకుంటారో ఆ రోజే ఇండియా అగ్రరాజ్యం అవుతుంది. ఒక్కో అగ్రికల్చర్ ప్రొడక్ట్ కి ఒక గవర్నమెంట్ మార్కెట్ ఉండాలి. అప్పుడే రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయి. ఈ రోజు ఒక రైతు చావు, ఏదో రోజు లక్షలాది మంది చావు. అది సరే, రైతులు మనం ఎందుకు చావాలి? పనికి మళ్ళీ వాళ్ళంతా ప్రాణాలతో ఉన్నప్పుడు మనం ఎందుకు చావాలి? పుట్టించేవాడు దేవుడైతే పండించేవాడు దేవుడే. మనం అంతా రైతులం అని కాలర్ ఎగరేసుకొని తిరగాలి. తమ్ముళ్ళు, మీరు ఇంజనీర్లు అవ్వండి, డాక్టర్లు అవ్వండి, లాయర్లు అవ్వండి, అంతెందుకు రాజకీయాలు కూడా చేరిపోండి. కానీ వ్యవసాయం కూడా చేయండి. నాకు తెలిసినంత వరకు వచ్చే ఒలింపిక్స్ లో ఎన్ని మెడల్స్ గెలుస్తామన్న దానికంటే వచ్చే సంవత్సరాల్లో ఎంతమంది వ్యవసాయం చేస్తామన్నదే ముఖ్యం. ఇలా చేస్తే మనకి మంచిది, మన దేశానికి మంచిది. ఇది మీరు చప్పట్లు కొట్టాలని చెప్పట్లేదు, మనం చేయి చాచే పరిస్థితి రాకూడదని చెప్తున్నాను. కాబోయే రైతులు అందరికీ నా శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. నమస్కారం. అయ్యా, బాబు బాగా మాట్లాడాడు. మీ స్టూడెంటే కదా సార్. అబ్బా, ఏ విరగదీసావు! ఈ ఆళ్ళు నువ్వు మాట్లాడిన మాటలకు 100 బంగారు కాసులు ఇవ్వచ్చు. బంగారు కాసులే వద్దు గాని బంగారం లాంటి ఆ పిల్ల ఏ బస్సులో వెళ్తుందో కనిపెడితే చాలు బుల్లబాయ్. అది నాకు వదిలే. వేడిగా సూప్ తెచ్చాను తాతయ్య. అలాగా మామయ్య, నాటుకోడి ఇగురు, చేపల పులుసు, రొయ్యల వేపుడు. ఏ చేయమంటావు? అన్ని చేసి పడే. ఏదో చెయ్యి. చెయ్యి వదిలితేనే కదా తాత చూపు తాగడానికి. చెరువు చేయబట్టుకుంటే సారీ తాతయ్య. థ్యాంక్స్ తల్లి. బాబు, కదమ్మా, ఒక రోజు లీవ్ కావాలి బాబు. తీసుకోండి సార్. ఏం సార్ అదోలా ఉన్నారు? నా మనవడు 10 రోజుల నుండి కనపడడం లేదు బాబు. ఎక్కడికో వెళ్ళుంటాడు, వస్తాడులే అనుకున్నాను. ఆ రోజు ఎడ్ల పందాలకు వెళ్ళాడు. ఎవరో ఒక అమ్మాయిని లవ్ చేసినట్టున్నాడు. సురేందర్ రాజుకు విషయం తెలిసి వాడితో మా కులం అమ్మాయిని ప్రేమిస్తావురా అని తిట్టి పంపించాడు. ఆ తర్వాత వాడు తిరిగి రానేలేదు. అలాంటిదే ఉంటుంది సార్. ఏదో పని మీద వెళ్ళుంటాడు, వచ్చేస్తాడులేండి. చిన్నబాబు, ఎందుకైనా నువ్వు కాస్త కనుక్కుంటానన్నా.
ఏమా 7 రూపాయలు 50 పైసలే ఉందా 8 రూపాయల టికెట్కే? మీరు బ్యాలెన్స్ 50 పైసలు ఇవ్వాలి కదా, దానికి చెల్లిపోయింది. ఇక మీదకి ఎవరికి చిల్లర లేదని చెప్పకండి. పక్కండు. టికెట్ టికెట్ టికెట్. 500 1000 రూపాయలు రద్దు చేసినప్పుడే 50 పైసలు కూడా రద్దు చేసి ఉండాలి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సూపర్ అండి, మంచి పని చేశారు. మీరే సూపర్ అండి, ఎక్సలెంట్ గా మాట్లాడారు. సూపరే, ఇద్దరు బాగా మాట్లాడేస్తున్నారు. అందరూ ఏడిపిస్తుంటే మీరు మాత్రమే చప్పట్లు కొట్టారు. థ్యాంక్స్. ఎక్కడో చూసినట్టుంది. ఏమండి, మిమ్మల్ని ఎక్కడో చూసానండి. కాలేజ్ లో కాదండి, అంతకు ముందే. బస్ లో కాదండి, అంతకు ముందు. అంతకు ముందే. సంతోషంలోను సంకటంలోను జాలి సోడా. నేను ఈ పోస్టర్ చూసి అదిరింది. అమ్మాయి సూపర్, హైదరాబాద్ లో ఉంటుంది అనుకుని వదిలేసా. సూపర్ గా ఉంటే హైదరాబాద్ లోనే ఉండాలా? లేదండి, మోడలింగ్ అయ్యి హైదరాబాద్ కదా చేస్తారు. హలో, నేను మోడల్ ని కాదు. అంటే మీరు యాక్టరా? హలో, నేను ఓనర్ ని. దేనికి? జాలీ సోడా కంపెనీకి. ఏమండి, ఓనర్ అయ్యండి ఇలా నటించొచ్చా చెప్పండి? ఏ సిఎంఆర్ ఓనర్, సరవణా స్టోర్స్ వాళ్ళ సన్ లలిత జ్యువెలరీ ఓనర్ చేయట్లేదా? ఇప్పుడు అదే ఫ్యాషన్. ఫ్యాషన్ చూడలేక సచ్చేవాళ్ళకి తెలుస్తుంది అది ఎంత కష్టమో. మీరు జాలీ సోడా తాగారా? సూపర్ టేస్ట్ కదూ. మందులో మిక్సింగ్ బాగోలేదు అంటున్నారు. వామిటింగ్ వస్తుందని మా వాళ్ళంతా గోల. హలో, అందులో ఎసెన్స్ ఉంటాయే, అవి కొంచెం తగ్గిస్తే మాయా కస్టమర్ కంప్లైంట్ మాయా, దాన్ని తీసుకుని తీరాలి. నీలా, ఇంట్లో ఇన్ని కార్లు ఊరికే ఉన్నాయి, అవన్నీ వదిలేసి టౌన్ బస్సు, షేర్ ఆటో ఇదన్నా బాగుందా? నాకు బానే ఉంది మావయ్య. ఇదంతా నీరద వాళ్ళ నాన్న సంపాదించింది. ఏ రోజైతే అచ్యుతరాజు కూతురు సంపాదిస్తుందో ఆ రోజే అందరికీ గౌరవం మావయ్య. నా బైక్ ఎక్కమన్నా కూడా ఎక్కనంటున్నానా? తమ్ముడు, అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడం కష్టం. పైగా మామ కూతురు, తనకి నచ్చేటట్టు నువ్వే ఉండాలి. మా గుర్తు చేసుంటే వచ్చేటప్పుడు 2 మూట్లు బియ్యం తెచ్చుండేవాడిని కదా. అయ్యో, కొబ్బరి నూనె కూడా తెద్దాం అనుకున్నాను, నేను మర్చిపోయాను. బాలేదా మమ్మ? ఏంటిది? మామయ్య, నేను అక్క కూతుర్నే కదా అని నువ్వు నా పెళ్లి చూపులకి రాకుండా ఉండకూడదు. పట్టు చీర కట్టి కాఫీ ఇచ్చేటప్పుడు పిల్లని చూస్తారే, అలా నన్నెప్పుడు చూస్తావు? నాకు అలా జరగాలని ఆశగా ఉంది. అమ్మని చూడ అయింది కదా, బయలుదేరు బయలుదేరు. Cheers. ఎవర్రా? అమ్మాయి మనోలే, కృష్ణరాజు అక్క కూతురు. అబ్బాయి వేరే వాళ్ళు. పిలిచేది నిన్నే. చాలు. పబ్లిక్ లో ఇలాగే ప్రవర్తిస్తారా? ఏ ఊర్రా? ఏ నువ్వెవరు? ఎవరినో ఊర్లో అడిగి చూడు, చెప్తారు. ఈ నాన్న మరి ఇవ్వు. ఎందుకు? ఇవ్వ. చెప్తాలే. నేను సురేంద్ర మాట్లాడుతున్నా, మనవాడినే. పాప ఎవరితోనో బస్ స్టాండ్ లో లవ్ అంటూ తిరుగుతుంది. అతను నా ఫ్రెండ్. కొంచెం కంట్రోల్లో ఉంచండి. నా కూతురు అలాంటి పనులు ఏం చేయదురా. అయినా అది ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది చూసుకోవడానికి నా బామ్మడుతున్నాడు. ఫోన్ పెట్టా. మీ ఇద్దరు ఇంకోసారి నాకు కంటపడ్డారో పడితే రాదమ్మా. హలో, కాలేజ్ దగ్గర కొడుతున్నారు మామయ్య. ఫోన్ ఇవ్వు. మావయ్య వాళ్ళే. నేను నా ఫ్రెండ్ మాట్లాడుకుంటుంటే వాళ్ళు వచ్చి అన్యాయంగా అతన్ని కొట్టారు మావయ్య. అరుగో వాళ్ళే. బాగుంది మావయ్య.
ఫోన్ చేసి రమ్మన్రా మీ కట్టుబాట్ల కదా నాయకుడిని. ఏరా ఓ పిల్లాడు వచ్చుడు నుంచి నవ్వుతూ మాట్లాడితే దాని పేరు లవ్ అయినట్రా? అసలు మా అమ్మాయి మీద మీకు ఎందుకు అంత అక్కరా? కులం ఓటు అంతే కదా. మేమందరం మా అమ్మాయిని కాలేజీకి పంపించేది కలిసి చదువుకున్న అబ్బాయిలు నమ్మే. జాగ్రత్తగానే చూసుకుంటున్నారు. నీ మైనర్ రాజు నా తేట్టుకున్నాడో కులం పేరుతో ఓట్లు అడుకునేవాడు, కులం పేరుతో వ్యాపారం చేసేవాడు, కుల గజ్జి ఉండకూడదు అంటూనే ఆ కులం కోసం చచ్చేవాడు. ఇలాంటి వాళ్ళని చెట్టు కట్టి కాల్ చేయాలి. చదువుకున్నాడే. నేనేం చదువుకోలేదు. చదువుకున్నాడే. బయలుదేరు బంగారు. సరే మావయ్య. మన వాళ్ళ మధ్యలో ఇప్పుడే నాకు మంచి పేరు వస్తుంది, వాళ్ళని రక్షిస్తానని. అది ఎప్పుడైనా చెడగొట్టడానికి చూస్తే 4 టైర్లు, 10 కిలోల చక్కెర, 5 లీటర్ల పెట్రోల్. మాయా సోడా బాటిల్ గురించి ఫుల్ డీటెయిల్ తెలిసేసుకున్నాను. పేరు నీల నీరట. ఆహా అందమైన తెలుగు పేరు. అప్పుడు నరసింహం నాకు చైనీస్ పేరు పెట్టారంటావా ఏంటి? ఇలా చూడు, ఒక్కతే కూతురు, పెద్ద కుటుంబం, కారులో కూడా రావచ్చు, ఆ లెవెల్ ఉన్నవాళ్ళు. కానీ బస్సులోనే వస్తుంది అంటే అంత సింపుల్ అంట. నచ్చిందే అందుకు కదా. అవునా? అలా నవ్వుతున్నావు మాయా? లేదు, ఆ పిల్లల లక్షణం ఆ మోలోనే కొట్టొచ్చినట్టు తెలిసింది. అది నేను కనిపెట్టేశాను కదా. నువ్వు నిజంగా గూగుల్ మాయా. గూగుల్ గూగుల్ గూగుల్. ఓకే, ఒక్కతే కూతురైతే మనదే రాజ్యం. నాకు బోర్ కొట్టినప్పుడల్లా మా అంగారు ఇంటికి వెళ్ళి మర్యాదలు చేయించుకోవచ్చు. అవును. దుప్పిని మింగిన కొండ సిలువలాగా ఎలా ఒళ్ళు విరుచుకుంటున్నావేంట్రా? నాన్నది చెప్పు, చిన్నప్పుడు ఎవరైనా లవ్ చేసావా? ఎవరిని పట్టుకుని ఎంత మాట అంటున్నావు? అవసరమా? నానా నువ్వు దిగొద్దులే, రోడ్డు మీద నుంచుంటే నీ దర్జా తగ్గిపోతుంది. అలాగా? ఇంతకు ముందు విమానంలో తీసుకొచ్చారా? మల్లెపూలు మోర్ ఎంత? 30 రూపాయలు. అయ్యో చాలా ఎక్కువ చెప్తున్నావు. నానా ఆ అమ్మాయిని చూసావా? 15 రూపాయలకి 2 మోర్లు ఇవ్వు. చాలా తెలివైంది. కొలవడంలో కూడా ఎందుకంత పిసినారితనం చేస్తున్నావు? లాక్కుండా కొలు, సరిగ్గా చూడండి ఎంత తెలివిగా బేరం పడుతూ గదమాయం చేస్తుందో. లవ్ చేస్తున్నావు చిన్నబాబు, అందుకని ముఖ్యమైన విషయం మాట్లాడాలని తీసుకొచ్చావు? లేదు నాన్న, నిన్నడి లవ్ చేద్దామనే చూపించడానికి తీసుకొచ్చాను. నన్ను గొప్పగా చూస్తున్నారా చీపుగా చూస్తున్నారా మీరు? లవ్ చేయబోతున్నావా పెళ్లి చేసుకోబోతున్నావా? ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదు, పెళ్లి చేసుకున్న అమ్మాయిని లవ్ చేయడం లేదు. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకుని లవ్ చేశాను నాన్న. మరి అక్క కూతుళ్ళో? ఈ అమ్మాయి విషయం ఏవో గాని అక్క కూతురుని మాత్రం పెళ్లి చేసుకున్నానా. ఇంద్రని చేసుకుంటే రాధకు కోపం, రాధని చేసుకుంటే ఇంద్రకు కోపం. అయ్యో అయిపోతాను, ఊహించుకుంటేనే భయం వేస్తుంది నాన్న. నువ్వు దబాయించి తీసుకుంటున్నాను అనుకోవద్దు, బోణి కాబట్టి ఇస్తున్నాను. అలాగే, నీ సంతోషమే నా సంతోషం. కానీ ఏదో రోజు ఈ మ్యాటర్ ఇంట్లో ఓపెన్ అయినప్పుడు మీ అక్కయ్యలు మాత్రమే కాదు మీ అమ్మలు కూడా పూనకం వచ్చినట్టు చిందులేస్తారు. అప్పుడు ఇదివరకే నాన్నకు చెప్పి లవ్ చేశానని నన్ను మాత్రం ఇరికించకూడదు అబ్బాయి. రే ఇలాంటి దొంగ చూపులు చూసి నా పని మధ్యలో తెరుగు చేయద్దు. ఓకే బండి జాగ్రత్తగా విను. మీ అమ్మమ్మ దగ్గర నుంచి మనవరాళ్ల వరకు అందరికి నువ్వే నచ్చ చెప్పాలి రై. చిన్నబాబు, కుటుంబం చీలిపోకుండా చూసుకో. సరేనండి. ఏంటా కృష్ణమూర్తి, ఎలా ఉన్నావు? రాజుగారు ఒకసారి స్టేషన్ వరకు రాగలరా? ఈ రోజు ముహూర్తాల రోజు, 5 పెళ్లిళ్ళు, అన్నిటికీ నేను ఉండక తప్పదు. ఏంటి విషయం? ఉదయ్ శంకర్ అనే కుర్రాన్ని 15 రోజుల ముందు మీరు కొట్టి చంపినట్టు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు సార్. ఎవరు? కృష్ణరాజ్ సార్. వచ్చారంటే 10 నిమిషాల్లో పని అయిపోద్ది. నిన్న రౌండ్స్కి వెళ్ళింది ఎవరయ్యా? మీరు ఇక్కడే ఉండండి. ఇతనే సార్. వాకీ టాకీ ఎందుకు పోయింది సార్? అది ఇన్స్పెక్టర్ కృష్ణంరాజ్ చెప్పిందంత అబద్ధం. వాడికి నాకు పడదు. అబద్ధమా? అయితే ఎందుకు పరిగెత్తుకొచ్చారు? చేయని వాడిని నేనెందుకు భయపడాలి? అందుకే వచ్చా. కృష్ణమూర్తి సార్, సార్ని తీసుకెళ్లి అర్థమయ్యేట్టు చెప్పు. హలో, అమ్మాయి కూడా వచ్చేసిందనా? అన్న వచ్చేస్తారుగా? అన్న ఇంకా 10 నిమిషాల్లో మండపంలో ఉంటాడు. సురేంద్ర, కృష్ణరాజు మీ వాడిని ఎత్తుకెళ్లాడు. పోయిన నెల ఎడ్ల పందాల రోజు మాస్టర్ గారి మనోడు తను ప్రేమించే అమ్మాయితో మాట్లాడుతుంటే అమ్మాయి మనవాళ్ళు మీరే చేస్తే మర్యాదగా ఉండదు. చూడనా, నీ కులపెచ్చి నీ దగ్గర ఉంచుకో, నేను తననే చేసుకుంటా. ఏం చేస్తావు? తల మీద కొట్టగానే ఆ అబ్బాయి అక్కడ చచ్చిపోయాడు. ఎంత పని చేసేవాళ్ళయా? రాజకీయాలు చేయాలన్నా, నాయకుడు అవ్వాలన్నా త్యాగం చేయాలి వీళ్లాగా. సాక్ష్యం లేకుండా బాడీని తగలెట్టి బూడిద నీళ్లలో కలిపేశారు.
నీళ్లలో కలిపేసి బూడిద కూడా చూడకుండా చేశారయ్యా. సురేందర్ రాజుకి బలంగా ఉందని చూడకండి సార్. ఇందులో బాధితుడు మా లక్లా మాస్టర్. అక్షింతలు వేయడానికి వెళ్లిన వాడిని పిలిచి ఇరికించావు కదా. అయ్యయ్యో, ఇప్పుడే వెళ్ళొచ్చు. ఏమంటున్నావు? ఎంత ఇవ్వగలవు? 10 లక్షలు. 20. 25. మాట్లాడి చూద్దాం. వెళ్ళి చెప్పు. అయ్యయ్యో, కథ అడ్డం తిరుగుతుంది. నువ్వే వెళ్ళి మాట్లాడు. ఇన్స్పెక్టర్, కోపంలో కొట్టా, సచ్చాడు. ఎఫ్ఐఆర్ ఏమయ్యలేదుగా. మరి నువ్వే హత్య చేశావని ఒప్పుకుంటున్నావు. కృష్ణమూర్తి సార్, కాబోయే మంత్రిని సెల్కి తీసుకెళ్ళు. రేపొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. లేవరా లేవరా. ఇన్ని రోజులు కృష్ణమూర్తి నీ డబ్బులకి పనిచేశాడు. మొదటిసారి గవర్నమెంట్ జీతానికి పనిచేశాడు. అన్యాయంగా నా మనోని పొట్టన పెట్టుకున్నావు. నీకు తగిన శాస్తి జరిగిందిరా. పెళ్లికి వెళ్ళొచ్చే గ్యాప్ లో అరెస్ట్ చేశారే. మేనల్లుడు కదా నింటూ ఉంచుకోవడం తప్పైపోయింది. మీ అన్న హత్య చేశాడా? తల కొట్టేసినట్టుంది. దీనివల్ల నా కంపెనీకి ఏదైనా సమస్య వచ్చిందో? మాయా, అలాంటిదేం జరగదు మాయా. పరా మాయా, అత్త కమింగ్స్. మాయా, ఎక్కడికి వెళ్తున్నావు? గుళ్ళోకి. అయ్యో, మనం స్నానం చేయలేదే. అయ్యో మాయో. బులబాయ్ బులబాయ్ బులబాయ్, ఏం చేస్తున్నావురా? లోపల టీ తాగడానికి వెళ్ళి వచ్చాను. ఇది చాలా అన్యాయం మాయా. అత్తను ఐస్ చేయడం కోసం నన్ను ఐస్ నీళ్ళలో ముంచి చంపేయాలని చూస్తున్నావా? బాబు, కూర్చుని స్నానం చేయండి. స్నానం చేస్తారు, పర్వాలేదా? అయ్యో, సినిమాల్లో అలా మారువేషం వేయడానికి వచ్చామా? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సారీ సుబ్రహ్మణ్య. ఏంటి మాయా, నీకు పంచామృతానికి లడ్డూకి తేడా తెలియట్లేదా? ఈ రోజు నన్ను గుళ్ళో కుమ్మిచ్చేసేలాగున్నాడు. స్వామి నువ్వే కాపాడాలి. వెళ్ళిపోయింది. ఏమండి, అప్పుడప్పుడైనా రోజు వస్తుంటారా? రోజు వస్తాను. బాబోయ్, రోజు స్నానం చేయాలంటావా? మీలా నేరం ఆరోపించబడిన సురేందర్ రాజు సమాజానికి ఎన్నో రకాలుగా సేవలు చేస్తున్నారు. సమాజ సేవ లేక వాళ్ళ సామాజిక వర్గానికి మాత్రమే సేవ? మొత్తం అందరికీ సేవలు చేస్తున్నారు. పాస్పోర్ట్ కోర్టులో సరెండర్ చేస్తాం. అయ్యా, మీరు దయచేసి ఈయనకి బెయిల్ మంజూరు చేయాలి. బెయిల్ ఇవ్వాలా లేక జైలు ఇవ్వాలా అని నిర్ణయించవలసింది నేను. విద్యార్థిని హత్య చేశాడు. ఊళ్ళోకి వెళితే గొడవలు జరుగుతాయి. అందువల్ల 100 కిలోమీటర్లు దాటి రాజమండ్రి పక్కన ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి 2 పూటలా సంతకం చేసి రావాలి. చేస్తావా? చేస్తా సార్. అవును, పొద్దున్న సంతకం చేసిన తర్వాత నైట్ వరకు ఎక్కడుంటాడయ్యా మీ క్లయింట్? హోటల్లో రూమ్ బుక్ చేసుకుంటారు సార్. తెలుసమ్మా, ఉదయాన్నే సంతకం పెట్టేసి చికెన్ తీసుకెళ్లి వండించుకుని సరదాగా తాగుతూ తింటూ టీవీ చూస్తాడు. తర్వాత సాయంకాలం లేచి సుఖంగా వేడినీళ్ల స్నానం చేసి సంతకం పెట్టేసి నైట్ షో సినిమా చూడ్డానికి వెళ్తాడు. ఇవన్నీ నా దగ్గర జరగవు. ఇది సాధారణ హత్య కాదు, స్టూడెంట్ హత్య. అవును, వాడపల్లి గోదావరి పాయ తెలుసా? తెలుసు సార్. అక్కడ తుమ్మ చెట్లు ఉంటాయి తెలుసా? తెలుసు సార్. వాటి వల్ల ఇబ్బంది ఏంటో తెలుసా? నేలలో నీళ్లు పీల్చేస్తుంది. కరెక్ట్. ఆ తుమ్మ చెట్లు ఆ గట్టు పొడవునా ఉన్నాయి. నువ్వేం చేస్తావంటే ప్రతిరోజు స్టేషన్ లో సంతకం పెట్టి తిన్నగా ఆ గట్టు దగ్గరకు వెళ్లి 10 తుమ్మ చెట్లు వేళ్లతో సహా పీకి నదికి అటువైపు వేసి రావాలి. చేస్తావా? చేస్తాను సార్. ఏంటన్నయ్య అంత అర్జెంట? తలుపు కూడా వేసుకోకుండా? అయ్యతో జైల్లో ఇలాగే తెరిచి ఉంటుంది, అలాగే తెరిచి ఉండాలి. ఆ మూత్రం కప్పు కడుపులో తిప్పినట్టు అవ్వాలి. తల బద్దలు కొట్టుకోవాలనిపించాలి.
నా ఊర్లోకి నన్ను వెళ్లకుండా చేశాడు కదా, మంచికి చెడుకి ఉండకుండా చేశాడు కదా. అన్నయ్య పైన కూర్చో. జైల్లో ఇవేమివ్వర్రా ఎతవా. కిందే కూర్చుంటా, కిందే పడుకుంటా. నేను తినడానికి సత్తుగిన కొనుక్కురండి. జైల్లో అదే ఇస్తారు. నువ్వు ఆల్రెడీ జైలు నుంచే కదా వచ్చావు, మళ్ళీ ఎందుకు వెళ్తావు? వెళ్తారా? మళ్ళీ వెళ్తా. ఆ కృష్ణంరాజు నేనే చంపి జైలుకి వెళ్తా. అప్పటి వరకు ఇలాగే ఉంటా. ఏనాడు ఏ జంటకో కాకులు దూరని కారడివి. ముయ్యరా కొరివి. గోవిందా 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 గోవిందా. ఏంటి? ఏం లేదే. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా, ఫాలో చేస్తున్నావా? రెండును. ప్లీజ్. లవ్వే చేస్తున్నానండి. ఫాలో చేస్తున్నావు. నిజమేనండి. దిల్లుంటే నా కళ్ళలోకి కళ్ళు పెట్టి, నీ రైట్ హ్యాండ్ తీసి లెఫ్ట్ సైడ్ హార్ట్ మీద పెట్టి, నీల నీరదా నిన్ను లవ్ చేస్తున్నానే అని చెప్పు చూద్దాం. తప్పలేదు తప్పలేదు. శ్రీరామ జయ రామ శృంగార రామ. నీతోటి నేనింకా ఆగలేను మాయ్యా. బాగా పెద్దగా ఊరే మాట్లాడుకునే చావు. కృష్ణంరాజు చావు. హలో. ఏంటి? రే, ఎప్పుడు చూసినా ఫోటోకి పోజ్ ఇస్తున్నట్టు నవ్వుతూనే ఉంటావేంటి? ఏ బాలేదా? దీనికి నవ్వేనా? అవును. ఎందుకే నువ్వంటే నాకు ఇష్టం. సరే. ఆ దొంగ చూపులు. వాడు చేతులు పడిపోయి నొప్పి ఎక్కువైనట్టుంది. చూడు. ఇక మీదైనా కొంచెం జాగ్రత్తగా ఉంటాం మంచిదబ్బాయి. నాకేం కాలేదని చెప్తున్నానా? అక్క బెణికింది ఈ కాలు, ఆ కాలు వెనకటి చేయకు. నువ్వు ఊరుకోరా. ఆ కాలు బెణికితే ఈ కాలు వాస్తుంది. మంగమ్మ, ఏంటండి? నీ తమ్ముడికి ఏం కాలేదు. రండయ్యా రండి. సపారే కారు నడు రోడ్డు మీద వదిలేసాం, సైడ్కి పెట్టాలి కదా. మర్చిపోయాను. నాటుకోడి సూప్ పట్టుకొచ్చాను, కొంచెం తాగు. వద్దక్కా. బాబు నీకెంతో ఇష్టం అని చెప్పి మేకాల సూప్ పట్టుకొచ్చాను, కొంచెం తాగరా. ఏనుకాళ్ళు దొరకలేదా అయ్యో, నీకు సూప్ పెట్టడానికి? పుణ్యం ఉంటుంది, వదిలేయక్క. అయ్యో, చెయ్యిరిగింది నాకు. కాళ్ళ సూపులు ఆయనకా. ఈ నొప్పి కంటే అక్కడ జరిగే గోల తట్టుకోలేకపోతున్నానే. ఆడ అలాగే అంటాడు, నువ్వు తాగరా. బేబీ అమ్మా, ఏం పనిలో ఉన్నావు? విసురుతున్నాన్రా. అయ్యో, చలికి తట్టుకోలేకపోతున్నాను. మెల్లగా విసురు. ఏం బుల్లబాయ్, మా అయ్యా అంత నొప్పిగా ఉందా? సూపర్ గా ఉంది. నువ్వు సూపు తాగు. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? మీ మామికి ఏం కాలేదే? వాడు మళ్ళీ మళ్ళీ మామి మీద గొడవకొస్తాడేమో అని. వస్తాడు. అవునవును, పెద్ద ఆలీ బాబా 40 దొంగలు. నీ నోరు చాలు వాడిని చంపడానికి. పెద్దరాణి పిలిచారా? కాని మొగుళ్ళని జడగొట్టేది వీళ్ళే. తాతయ్య, నీకు మందలవాట్లేదా? లేదు మందు కొట్టేది మత్తు కోసమే. నాకు నా కుటుంబమే మత్తు. అది సరే, మావే కలవట్లేదా? వాడికి అదేం లేదు. తమాషాకి అడిగాను. అందరూ ఆరు బయట కూర్చొని భోంచేద్దామా? భద్రకాళి మహంకాళి జై జాలి. అయితే నీకు మందు ఖాళీ. ఇరికైపోతే అక్కడ అంత చోటు ఉందిగా. మావయ్య, రేపు కాలేజ్ ఫీజు కట్టాలి, మర్చిపోకు. అది చదువుకున్న వాళ్ళు కట్టాలి, నీలా ఫేస్బుక్ లో ఉండేవాళ్ళు కాదు. వెళ్ళిపోమ్మా.
త్వరగా తీసుకురావే. అమ్మా పోలేరమ్మా. ముఖ్యమైన కాలు చిరుతల్లి అక్కడ కూర్చోమ్మా. రేపు మొక్కలు నాడుతున్నాం కదా, అందుకే ఆఫీసర్ ఫోన్ మీద ఫోన్. హలో. ఏంట్రా అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? ఏం లేదు, కొంచెం పెనికింది. నేను నిన్ను వెంటనే చూడాలి, వస్తావా? అయ్యో అదేం కుదరదు, అక్కలు బావులు చూడ్డానికి వచ్చారు. తమ్ముడికి ఏదైనా అయితే అక్కలందరూ పరిగెట్టుకుంటూ వచ్చేస్తారా? ప్రేమంటే రారా ఏంటి, నీలా అనుకున్నావా? అయితే వాళ్ళ ముందుకెళ్ళి నేను నీరద అనే అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పు చూద్దాం. అయ్యో తలుచుకుంటేనే భయం వేస్తుంది. నువ్వు చెప్పే తీరాలి. ఏంటి? మా నాన్నగారితో మా బావ అంతా చెప్పేశాడు. అయ్యో తర్వాత? మా నాన్న నన్ను ఇంకా అడగలేదు. మనమే ముందు చెప్పేద్దాం, అదే మర్యాద. ఒక రైతుకు పిల్లనివ్వడానికి ఇంత ఆలోచిస్తున్నారు. ఎక్కువ చదివి ఎక్కువ సంపాదించే వాళ్ళని చూసి అసూయపడే కాలం పోయి వ్యవసాయం చేసే వాళ్ళని చూసి అసూయపడే కాలం త్వరలో వస్తుంది సార్. చూడు బాబు, చదువుకుని ఫారెన్కి వెళ్లి లక్షలు సంపాదించే అబ్బాయిల కంటే ఉన్న ఊళ్ళో వ్యవసాయం చేస్తూ 10,000 సంపాదించే అబ్బాయిలంటే ఇష్టపడేవాడిని నేను. ఇప్పుడు సమస్య వ్యవసాయం కాదు. మీ నాన్నగారితో చెప్పావుగా? మా నాన్నగారికి మీ అమ్మాయిని చూపించాకే లవ్ చేశానండి. అచ్యుతరాజు కూతురని తెలుసా? ఇదేంటి కొత్త ట్విస్ట్? నాకేమీ అభ్యంతరం లేదు, కానీ మీ కుటుంబం చాలా పెద్దది. నేను ఇస్తానమ్మా. అందుకనే వాళ్ళందరితో కలిసి ఆలోచించి మాట్లాడమని. అలాగేనండి. తీసుకో కప్పు, రేటు తిప్పు, నాకు సిప్పు. సార్ వస్తానండి. వస్తా. బాబు మళ్ళీ వస్తావా లేక మీ నాన్నగారు లాగానేనా? అర్థం కాలేదే. మళ్ళీ ఆడపిల్ల పుట్టిందంటే ఇక్కడికే వస్తాను, ఖచ్చితంగా వస్తాను. నా చెల్లెలే, చెప్పి వెళ్ళినవాడు మళ్ళీ రానేలేదు. అమ్మాయి పుడితేనే కదా వస్తానన్నారు, కానీ మగపిల్లాన్ని కానీ పంపించారుగా. వస్తా, తప్పకుండా వస్తా మావయ్య. ఏరా కొట్టుకుందామని ఫిక్స్ అయిపోయారా? అటే వెళ్తే ఊరు 10 కిలోమీటర్లు, ఇటే వెళ్తే ఊరు 7 కిలోమీటర్లు. ఇలా నట్టడవుకొచ్చి దెబ్బలు తింటే ఎవర్రా మోసుకెళ్ళేది? నీకా పని లేదు, ఎందుకంటే నిన్ను మేము చంపబోతున్నాం. ఇక్కడ కుక్కలు నక్కలు చాలా ఉన్నాయి, అవి తినేసిపోతాయి. అందుకే ఈ చోటు సెలెక్ట్ చేసుకున్నాం. నేను కుడితే కుక్కలు నక్కలు తిని అవి చచ్చిపోవడానికా? పాపం కదా. ఉండు, దానికి ఏర్పాటు చేస్తా. అయ్యో మాయ, నేను గనక వాళ్ళకి దొరికితే తుక్కు కింద కొట్టేస్తారు. ఎందుకు ఇంత భయపడుతున్నావు? నువ్వు బలవంతుడే కదా. బలవంతున్నా కాదు, బలహీనుణ్ణి. సౌండ్ వింటేనే గడగా పరిగెడతాను. ఇప్పుడంతా బలం చూపించేవాడు కదా బలవంతుడు, బలహీనత చూపించుకుంటూ ఉంటాడు చూడు, ఆడే బలవంతుడు. అయితే నేను బలవంతుడినే. ఎరా అయిపోయిందా? నువ్వు లైన్ లోనే ఉండు, వాడి చావు కేకలు వింటూనే జామీన్ తీసుకో. వాడి కాళ్ళు చేతులు మాత్రమే వెరకొట్టు, మిగతాది నేను వచ్చి చూసుకుంటా. సరే అనే. హలో, గవర్నమెంట్ హాస్పిటలేనా? ఇక్కడ ఏలేస్తారు అడవు మధ్య పెద్ద యాక్సిడెంట్ సార్. ఓ 15 మంది ఉంటారేమో, దెబ్బలు తగిలి చిన్నాభిన్నమై పడున్నారు సార్. కొంచెం తొందరగా రండి సార్. సార్, అందులో పసుపు చొక్క వేసుకున్నోడికి చెవుల్లో నుంచి రక్తం కారిపోతుంది సార్. సార్, ఆ నలుపు చొక్క వేసుకున్నోడికి చెయ్యి విరిగి లెఫ్ట్ చెయ్యి అల్లాడిపోతున్నాడు సార్. చెప్పడం మర్చిపోయాను, ఒక్క అంబులెన్స్ సరిపోదు సార్, అందరూ అడ్డవి పందుల్లో ఉన్నారు. ఓ 3 అంబులెన్స్ పంపించారంటే ఈ మందిని మోసుకెళ్ళడానికి వసతిగా ఉంటుంది. వస్తారా? వచ్చేయండి వచ్చేయండి. ఏసేకి తప్పదా మాయా? ఏసేయాలనుకుంటే చేసేయాలంతే. నేను ఇప్పుడు కొడతాను, నువ్వు కొడుతున్నావు. ఓకే.
ఆడి చెవుల్లోంచి రక్తం దారుగా కారాలే. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. మాయా రేయ్ ఏంటి లైన్ లోనే ఉన్నావా? ముద్ద ఎక్కడయ్యా? జామీన్ దొరికిందా లేదా? జామీన్ దొరకకూడదని కోరుకో. దొరకాలనే కోరుకుంటాను. దొరికిందా? మాగాడి వెతని ఎదురుగా రా. రేయ్ చూసావుగా, ఈ పెళ్లి నాపాలని నువ్వు కాదు, ఎవరు అనుకున్నా ఇదే గతి. మన బంధువులైతేను ఎవరైనా సరే. ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు పెట్టుకుని పరాయిదాన్ని చేసుకుంటావా? చూసావా చిన్నబాబు, ఇప్పుడు ఇంట్లోనే గొడవ మొదలైంది. నానా నన్ను ఏం చేయమంటావు? ఇలా చూడు, మీ అక్కల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం నా వల్ల కాదు. కానీ ఇక్కడ ఒక్కళ్ళు ఒప్పుకోకున్నా నేను ఒప్పుకోను. అవును, వాళ్ళు ఒప్పుకోలేదంటే అప్పుడు మేం చూపించిన అమ్మాయినే నువ్వు చేసుకోవాలి. ఏమంటావు? సరేనా? అందరినీ తీసుకురావడం నా బాధ్యత నాన్న. నువ్వు అంటావుగా అందరితో కలిసి ఒక ఫోటో తీసుకోవాలని, అది జరుగుతుంది నాన్న. ఏంటి మాయోయ్, పిడుగు లోనా పడుతుంది బయట పడుతుంది. నువ్వేంట్రా అంటే ఏదో స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి గ్రూప్ ఫోటో తీసినంత ఈజీగా చెప్పేసి వచ్చావు. ముందు ఆ అమ్మాయిని తీసుకెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని పిల్లల్ని కనే ప్రాసెస్ మొదలెట్టి ఆ తర్వాత వీళ్ళని కాంప్రమైజ్ చేసావంటే కరెక్ట్ గా ఉంటుంది. దానికైనా 3 ఏళ్లు పడద్దే. ఓ చాపాది ఇంటికి తీసుకుని ఇంటింటికి వెళ్లి పంచాయతీ పెడితేనే ఈ సమస్య తీరుతాను. ఎందుకులా భయపెడతావు? భయపెట్టట్లేదు మా అయ్యా, ఇట్స్ ప్రాక్టికల్. ఆ అమ్మాయి అమ్మ కాదు, మంగమ్మ. ఐ మీన్ సతీలీలావతి. కాళ్ల మీద పడేటట్టు చెయ్యాలనుకుందో మొగుణ్ణి కూడా వదిలిపెట్టదు. రెండోది విజయ లలిత. ఆడదాని గెటప్పులో తిరిగే మగరాయుడు, యాక్షన్ కింగ్. మూడోది సంయుక్త. రక్త కన్నీరు, కన్నీరే తన ఆయుధం. ఏడ్చి ఏడ్చి ఏదైనా సాధిస్తుంది. నీకు సిగ్గు, శరం, లజ్జ, మాన, అభిమానం ఏవైనా ఉన్నాయా? నిన్ను చేసుకున్నానే నేను రాణిలా బతకాలనే కదా మా నాన్న నాకు సంయుక్త రాణి అని పేరు పెట్టాడు. నాలుగోది ఝాన్సీ రాణి, గూఢచారి. వీళ్ళందరికీ అడ్మిన్ అదే. అందరికి నచ్చిందంటే అది నచ్చలేదంటుంది, అందరూ నచ్చలేదంటే అదే నచ్చిందంటే. మీరు నేను చెప్పేది వింటారా వినరా? వింటారు కదా, అయితే నాతో రండి. ఐదవది పద్మావతి, ప్రేమ దేవత. అది బతికేది తన కూతురు కోసమే. ఆ కూతురుకి ఏమన్నా అయితే ఏ అగాయత్యం చేసుకుంటుందో తెలీదు. అక్కలే ఎలా ఉంటే మరి బావలు? వాళ్ళు కాకుండా నీలనీరద బావకు. నువ్వు కోర్టు ఆర్డర్ ని తూచా తప్పకుండా పాటించావు కనుక నీకు నిబంధనలతో కూడిన బెయిల్ ఇస్తున్నాను. వీటన్నిటికీ భయపడిపోతే మనం సాదాసీదా మనుషులు అవుతాం బుల్లబాయ్. పద చూసుకుందాం. ఏంట్రా గూఢచారి ఇప్పుడు? అయ్యో, హలో ఏరా తమ్ముడు, ఎవరో నీరదంటే తనతో పెళ్ళంటే అమ్మ నాన్న ఓకే అన్నారంట. ఏం జరుగుతుంది అక్కడ? ఏం చేస్తున్నావు నువ్వు? అక్క 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 అలాంటిదే లేదక్క. అందరితో గూఢచారిని పేరు పెట్టారుగా. 4G 5G కంటే ఫాస్ట్ గా ఉన్నారే. మొత్తానికి ఓ రామాయణాన్ని, ఓ మహాభారతాన్ని చూడబోతున్నాము. ఇట్ ఈస్ బిగినింగ్. మావయ్య, ఆర్డర్ ప్రకారం ముందు మా ఇంటికి వెళ్దాం. అప్పుడే పాజిటివ్ వైబ్రేషన్ ఉంటది.
ఆపండ్రా. హారతి వాడేమైనా సత్యాగ్రహ పోరాటానికి వెళ్ళొచ్చాడా? పోగా లోపలికి. రేయ్ సిగ్గులేదురా మీకు? పోండ్రా బయటికి. ఏంటంటే మన కోసం పోరాడని అలా మాడతారు? ఎవరితో చెయ్యెత్తి మాట్లాడుతున్నావు? ఆయన మా మావయ్య, నన్ను తిట్టడానికి ఆయనకు హక్కుంది. పోండ్రా బయటికి. నేను వాడితో సహా అందరినీ బయటికి వెళ్ళమన్నాను. వెళ్ళమనవే. ఇక వాడు నాకు మొహం చూపించకూడదు. కొత్త నంబర్ వచ్చిందేంటి? హలో, ఎవరు? ఎవరా? నేను అక్కడ మాట్లాడుతున్నారా? అక్క చెప్పక. అడిగే దిక్కు లేదని మీ బావను పట్టుకుని కొడుతున్నారా? ఏంటి కొడుతున్నారా? ఇదో వస్తున్నానక్క. ఏకమాయ అదే కదా, ఎవరిని అడిగితేనే గొడవకు వస్తుంది. ఇంకే అక్కని అడిగితే అంతే సంగతులు. మీ అమ్మ అయితే నీకు ఫోన్ చేసుండేది. రెండోదా మూడోదా అని. రెండిట్లో ఒకటి పట్టుకున్నా. రెండో ఒక్క అయి ఉంటది. కరెక్ట్ మావయ్య. ఊళ్ళో అప్పుడప్పుడు తన్నులు తినేది పందిని కోడి మొగుడు ఒక్కడే. ఇదిగో మా ఊరోళ్లే ఎప్పుడు చూసినా నరుక్కోవడం, చంపుకోవడం, కొట్టుకుని చావండ్రా. నేను అసలు పట్టించుకోండి. ఎవడ్రా మా చిన్న మేము చేసేది? గొడవ పట్టలేదే. నువ్వే కదా గొడవ జరుగుతుంది బావని కొడుతున్నారని ఫోన్ చేసావు. గొడవ అయితే నీకెందుకు ఫోన్ చేస్తాను చెప్పు. నేనెందుకున్నాను? మరి అదేంటి? అది భాగస్తుల మధ్య ఏదో గొడవ వచ్చిందంట. మీ బావే దాన్ని సర్దేస్తున్నారు. మరి ఏ అక్క? హలో, మీ బావ చచ్చిపోయిన తర్వాత వస్తావా? మావయ్య, మంగమ్మ నా అమ్మ అయితే తన్నులు తినేది మా నాన్న. పడేలాడ్రా. మా నాన్న కొల్లబడుస్తుంటే నువ్వు భోజనం చేయమంటావు. నిన్ను నీ పని వచ్చే మీరు ఎందుకు వచ్చినట్టు? ఇప్పుడే థియేటర్ ఇప్పుడు కొట్టండి ఆయన్ని. అడిగే దిక్కులేదు అనుకున్నారా? వీళ్ళ కుటుంబం వారసుడు వచ్చాడ్రా. ఎంత ధైర్యం రా నీకు? ఎవడైనా మా బావ మీద చేయేశాడో బాడీలో పార్ట్లు ఉంటే గానీ పనికి రాకుండా పోతాయి. ఏమైందేంటి? సురేంద్ర జైలు నుంచి వచ్చాడంట. నా బ్యానర్ తీసేసి ఆడి బ్యానర్ కట్టారు. అదే గొడవ. నువ్వేంటి కొత్త నెంబర్ నుంచి చేసావు? నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదురా. కొట్టడానికి వచ్చిన వాళ్ళ ఫోన్ పిక్ అని మాట్లాడాను. నువ్వు రాచిన బాబు. ఓ మంచి మాట చెప్దామని వచ్చాను, అంతలో ఇలా అయిపోయింది. ఏంటి పెళ్ళా? ఏంటి ఈలోగా గోడసారి చెప్పేసిందా అనుకున్నా? నాకెవరూ చెప్పలేదు. నాకు మంచి మాట అంటే నీ పెళ్ళే కదరా. ఆ రాదమ్మా ఇందిరా. నీల నీరదా? నీలా నేరదా? తను నేరదా, నువ్వు నారదా? అదెవరు? లవ్ అయిపోయింది. వాళ్ళది చాలా పెద్ద కుటుంబమే. పెద్ద ఫ్యామిలీ. చల్లటి మాట చెప్పావురా. నేను చెప్పకూడదు. అక్క బంధుత్వం అని వాళ్ళని చేసుకుంటావేమో అనుకున్నా. రేయ్, నేను చెప్పానని ఎవరితోనూ చెప్పకురా. మళ్ళీ వాళ్ళు నా మీద గొడవకొస్తారు. మొదటి వాడుగా నేనే వచ్చి నుంచుంటాను బామ్మర్దే. థ్యాంక్స్ బావా. అందుకే మావయ్య ముందు మా ఇంటికి వద్దామని చెప్పాను. చూసావుగా పాజిటివ్ వైబ్రేషన్. నేను ఇంకా మాట్లాడడం పూర్తి చేయలేదే. చెప్పు బావా. మన కండిషన్స్ మూడే మూడు. ఈయన మొదలెట్టాడు. ఒకటి నేమ్స్. శ్రీ తామర పువ్వుల చంద్రయ్య బిఏ అని శుభలేఖలో మొట్టమొదట నా పేరే ఉండాలి. అక్షరాలు చాలా పెద్దవి, డబుల్ కలర్ లో. నేమ్స్ విషయంలో తక్కువ కాకూడదు రోయ్. అలాగే బావా. 2 స్కిప్ అవుతావు, ఇప్పుడు చెప్తే టెన్షన్ అవుతావు కదా. 3 పట్టు పంచ పట్టు షర్టు విత్ 5 కాసుల చైను. ఏది వెండా? నువ్వు ముయ్యరా మొండ. కృష్ణరాజు పెళ్లిలో ఈ టీఎంసీ వచ్చి నుంచుంటే ఎంత బాగుంటుంది. అదిరిపోద్ది బావా. ఇప్పుడు 2కి వస్తాను. ఆ తెగిపోయిన చెప్పు మల్లెతావుల సోరయ్యగాడు. వాడు రాకూడదు. వాడొచ్చాడో ఈయన రావడం కుదరదు. కనీసం ఈ పెళ్లిలో అయినా మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసిపోతారని అనుకున్నాను బావా. మా నాన్న ఆశ అదే. ఏంటది? మేం కలవాలా? ఆ జరగదంతే.
అది జరగదంతే. తెల్ల వంకాయలు 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 మధ్యలో నువ్వేంటి పోరా. ఈ భుజం మీద వేసుకొని పెంచానా ఎదవనే. విశ్వాసం లేదు. ఆస్తి కాసిపడి అందరిలో అవమానించి నన్ను కోర్టుకి ఇచ్చాడు. ఎక్కడికి? కోర్టుకి. అండర్లైన్. అందుకే ఆడు చేసిన పాపానికి దేవుడు పిల్ల లేకుండా చేశాడు. గొడ్డుమోతి అదవ. బావా ఏమండి ఇంకా ఎన్ని రోజులు బావా ఇలాగా? ఎంతమంది కూడా ఉన్నా తోడబుట్టిన తోడు వేరే కదా బావా. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఇది జరగదు. తిరుగుతున్నప్పుడు ఎవరు అక్కర్లేదు బావా. అడ్డం పడ్డప్పుడే అయిన వాళ్ళుంటే బాగుండనిపిస్తుంది. ఆస్తి ఏంటి బావా? బోర్డు ఆస్తి ఎన్ని కోట్లు అనుకున్నా చివరికి కప్పెట్టేది బండి మట్టే బావా. నువ్వు తాగిన పళ్ళు తాగినోడే కదా. నువ్వు రా అంటే రాడా? నేను పిలుచుకొస్తాను బావా. నా కొడుకు పెళ్లికే వాడిని పిలవను బామ్మర్దే. నా పెళ్లికి నిన్నే పిలవనుగా. అసలు నీకు పెళ్లే చేయను రా బడుతాయి. నీ మొగుడు ఓ మాట్లాడుతున్నాడు, నువ్వు బెల్లం కొట్టిన రాయిలో చోద్యం చూసి కూర్చుంటావా? కానిండి, మీరు ఎలాగే కానిండి. మావయ్య అమ్మూరు వచ్చేసింది. అన్నా ఈ పాటికి నువ్వు ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో ఉండాల్సినవి. ఇలా గోడంలో కూర్చోబెట్టాడు ఆ కృష్ణరాజు గారు. బావునానన్నా. ఆ రోజు నా పెళ్లి క్యాన్సిల్ చేశానన్నా. నువ్వు ఉన్నప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను. జనవరిలో 4 డేట్లు ఉన్నాయన్నా. ఒక డేట్ చెప్పామంటే ఇన్విటేషన్ ప్రింట్ చేపిస్తానన్నా. మీరందరూ వెళ్ళి భోంచేయండి. వెళ్ళి భోంచండి అయ్యా. నీ ప్రేమ నాకు అర్థమైందిరా, కానీ ఇంకో 6 నెలలు నేను అవైలబుల్ గా లేను. అన్నా ఫ్రీ జామీన్ వచ్చిందన్నారే. జామీన్ వచ్చింది మర్డర్ చేసినందుకు. జైలుకి వెళ్తా అనేది మర్డర్ చేయబోతున్నందుకు. నువ్వు ఫీల్ అవ్వకు. జనవరిలో పెళ్లి పెట్టుకో. నువ్వు లోపలికి వెళ్ళి బయటికి రా అన్నా. ఆ తర్వాత నేను పెళ్లి పెట్టుకుంటాను. కృష్ణం రాజా అక్క అక్క అక్క. రేయ్ ఆడ అక్కలెవర్రా? రారా సినబాబు, రాయ్యా నరసింహ. మీరిద్దరు వస్తారని తెలుసు, అందుకే కోడిని కోసి పులుసు పెడతానా. ఈ మనసు ఉందే, ఈ మనసు ఇంకెవరికి ఉంటుంది? ఏది మాకు మాత్రం నోరు లేదా? బుల్లబాయ్ మాయా చెప్తున్నాను, తప్పుగా అనుకోకు. చెప్పు మాయా. మీ అమ్మ దగ్గర ఈ ప్రేమ లేదురా. అక్క అంటే మా రెండో అక్కే. తప్పులేదు తప్పులేదు. ఏమండి భోజనానికి రండి. అక్కా, రండి రండి. నేను ఒక మంచి విషయం చెప్పనా? ఈ రోజు నేను 2 ముద్దలు లాగించాను. ఏంట్రా చెప్పు. నువ్వు ముక్కన్నం పెడుతున్నావు, నేను పప్పన్నం పెట్టబోతున్నాగా. ఎలా ఉంటుంది? అలాగా సినబాబు, నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలు కానిచ్చే, నేను పెంచుకుంటాను. అయితే ఓ 10-15 కన్నా. తప్పకుండానయ్యా, వాళ్ళకి 1-2 అన్ని కడిగి చక్కగా పెంచుకుంటాను. భోజనం చేసేటప్పుడు అటువంటి మాట్లాడి మాట్లాడతాను. పిల్లవరయ్యా? నీల నీరద. మరి రాదమ్మా? నువ్వు రాదమ్మనే చేసుకుంటావని అందరం అనుకున్నాం. ఆశపడ్డావా? తప్పులేదు తప్పులేదు. ఆశీర్వదించి పంపించే. ఏ బామ్మద్దే బావా, ఎలా ఉన్నావు? ఏదో ఉన్నావులే. విన్నాను పెళ్లి చేసుకోబోతున్నావంట. ఏంటి మా అన్న ఇంటికి వెళ్ళి వస్తున్నట్టున్నా? తెలుసు నువ్వు ముందు అక్కడికి వెళ్ళి వస్తావని. వాడు నేను పెళ్లికి రాకూడదని చెప్పుంటాడే. భుజాన్నే వేసుకుని పెంచానని భుజం తట్టుకొని చెప్పుంటాడే. పనికి మాలినాడు. నాకు పిల్లలు లేరని ఎత్తి పొడుచుంటాడే. అలాగే పెళ్లికి 5 కాసులు చేయను కావాలని అడుగుంటాడే. నాకంత అక్కర్లేదయ్యా, 3 కాసులు సరిపోతాయి. పెళ్లికి నేను రావాలంటే ఆ వెధవ రాకూడదు అంతే. నన్ను అడిగితే వీళ్ళిద్దరూ రాకూడదు. ఏంట్రా మండుతుంది? ఆస్తి కోసం సొంత అన్నదమ్ములే ఇలా అయిపోవడం తప్పు బావా. ఎప్పటికైనా కలవాలిగా. అయ్యయ్యా కలవటం ఎందుకు బావా ఇంత పగ నీకు? పగ మాత్రమే కాదు, రోషం. మరి మాకు లేదండి రోషం. ఏ అక్కర్లేదు. మీ ఆయన కొట్టించు, కడుపు కాల్చినట్టుంది. పెద్దవాళ్ళు పెళ్లి చేయమంటే కొమ్మకి కూర్చుంటారా? ఈయన గారిని పెళ్లికి రమ్మను, అప్పుడు వచ్చి తిట్టాలే. మాయకు భోజనం వద్దంటే నాకు వద్దంతే. కూరలో ఉప్పు లేదు, ముక్క వద్దు మాయ. చాలా కోపం. అది సరే ఎలా ఉంటే మరి ఆడపిల్ల తల్లి. పక్కింట్లో ఎవరు పోయారు మాయ? ఎలా ఉన్నావు అక్క? ఉన్నా. మేమెలా ఉంటే ఏంలే, నువ్వు బాగున్నావు కదా. బావ ఇక్కడ దిక్కులేనోడు ఎక్కడికో వెళ్ళుంటాడు పొట్టకుట్టి కోసం. ఏయ్, నట్టింట్లో కూర్చొని ఏడ్చావో చెప్పు తీసుకొడతాను. నీకు విషయం చెప్పాలక్క.
విన్నానులేవయ్యా. సంతోషం సంతోషం. తను మంచి పెళ్ళక్క, నీ కూడా నచ్చుతుంది. నువ్వు దగ్గరుండి పెళ్లి జరిపించాలక్క. మేమెలా రాగలం? ఇలా చూడవే, పురుగుల మందు తాగి చావాలనుకుంటే తలుపులు తెరిచిపెట్టి చావు, లోపల చూస్తే కంపు కొడుతుంది. పిన్నే అది బాగానే ఉంది. ఓ నువ్వు రెచ్చగొడతావేంటి? అన్నిటికీ నువ్వే కదరా కారణం. అనవసరంగా రెచ్చగొట్టుకు, కడుపు కొట్టుకుంది. రాదమ్మా, ఏ ఆగు. రాదమ్మా, రాదమ్మా, ఒకసారి తలుపు తీ. తను పుట్టిన దగ్గర నుంచి అమ్మా అని పిలవడం కంటే మావయ్య మావయ్య అనే కదరా ఎక్కువ పిలిచేది. నువ్వు చదువుకున్న దానివి కదమ్మా, నాకు కూడా మంచి చెడు నువ్వే కదా చెప్తావు. నేను నీతో మాట్లాడాలి, ఒకసారి తలుపు తీ. నువ్వంటే ఇష్టం లేక కాదు రాదమ్మా, నా మాట కాస్త వింటే నీకే అర్థం అవుతుంది. తలుపు తీయమంటున్నానా? సరే, నా మొహం చూడక్కర్లేదులే. ఎగ్జామ్ ఫీజు కట్టాను, రసీదు తీసుకో. నువ్వు నాకేం ఎగ్జామ్ ఫీజు కట్టక్కర్లేదు. నేను చదువుకోను. సర్టిఫికెట్ తీసుకొని చించి పడేస్తాను. ఊర్లో ఎవరెవరికో చావు వస్తుంది, నాకు చావు రానంటుంది. అయ్యో అయ్యో, నాకే ఇన్ని కష్టాలు రావాలి. ఈవిడ మొగుడికి ఫోన్ చేయమయ్యా. నేను ఎత్తన పోరా. నువ్వు కొట్టు. ఏంటి కొత్త నంబర్ లో ఉంది? అల్లా. హలో హలో, నేను బాబామరిని. పెళ్లి కొడుకు ముహూర్తానికి ముందు కాళ్ళు కడిగే వాళ్ళు అందరూ బామ్మర్తిలే. నువ్వెవడోరా? బాబా, నేను కృష్ణరాజుని. ఓ, ఇద్దరు పిల్లల మొగుడు రుద్రరాజు కొడుకు కృష్ణరాజువా? ఎక్కడ బావా? ఏంటి విషయం చెప్పు. అదే ఈ పెళ్లి మ్యాటరు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేను ఆ రోజు ఫుల్ బిజీ, నాకు ముఖ్యమైన మీటింగ్ ఉంటదిరా. ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు బావా, నువ్వు అప్పుడే విజయం చెప్తావేంటి? రై, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు ఆ రోజు నేను బాగా బిజీ. ఇప్పుడు ఎక్కడున్నావు బావా? నీ కుటుంబంతో సంబంధం కలుపుకున్న పాపం కడుక్కోవడానికి రామేశ్వరం వెళ్ళిపోతున్నాను రా. బావా ఇదిగో వచ్చేస్తున్నాను బావా, అక్కడే ఉండు బావా. ఉంటాను, వచ్చేయి. ఈ ఫోన్ ఒకటే గోదావరిలో మునిగినా గానీ వదలదు కదా. బావా బస్ స్టాండ్కి వచ్చాను, ఎక్కడున్నావు బావా? నీ ఇష్టానికి నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తావు. అప్పటి వరకు నేను నడు రోడ్లో నుంచోవాలా? బావా బస్సు వెళ్ళిపోయిందా? బస్సు బయలుదేరలేదు, రామేశ్వరం పోవట్లేదురా. ఎందుకు వెళ్ళట్లేదు? నా కుటుంబం నాశనం అయిపోతుంటే నేను రామేశ్వరంలో ఏం చేయాలరా? ఇప్పుడు ఎక్కడున్నావు బావా? ఈబీ ఆఫీస్ లో కనెక్షన్ అడిగాను రా, ఇవ్వకుండా నాన్న చేస్తున్నారు. కనెక్షన్ ఇస్తారా, విషయం దాకా చావమంటారా అని అడగటానికి వచ్చా. రైతులంటే గవర్నమెంట్ వాళ్ళకి కీత అయిపోయింది. ఉండు బావ, అడుగుదాం. వస్తున్నా. ఎక్కడికి? ఈబీ ఆఫీస్ కేగా. రాయండి రాయండి. అన్ని పార్టీల అజెండా జనానికి గోతులు తవ్వడమే. ఈయన పోరా. ఎన్నిసార్లు కొట్టిన తీరేంటి ఈ మానవుడు? చిన్నాన్న బండి కూడా ఇక్కడ లేదు. ఎవరు మాయా? చిన్నాన్న? మీ అత్తయ్య. హలో, మా మేనత్త వచ్చింది, గొడవ చేస్తోంది. మెగా సీరియల్ మించిన మెగా ట్విస్ట్లు ఇస్తున్నావేంట్రా భగవంతుడా? ఇప్పుడు చేస్తున్నాడు చూడు ఈ బావ. నీరదకు తాళి కట్టడం అంటే తమాషానా? నేను నీతో రానా? నిన్ను నాతో తీసుకుపోవడానికేగా ఈ బాధ అంతా. మాయా మందు మాడికి బాగా కష్టపడుతున్నారా? అవునే బంగారు. ఐ లవ్ యూ. ఫోన్ తీయండి రా. ఐ మిస్ యూ. మా అమ్మాజీ తీసి చావండి రా. హలో బావా, నువ్వు పల్లకి ఎక్కాలని చెప్పి మా ఇంట్లో పాడి లేవాలని చూస్తున్నావురా. ఏంటి బావా, ఏమైంది? మీ అక్క పురుగుల మంది తాగింది, పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తారు. దానికి గనక ఏమైనా అయిందో మిమ్మల్ని ఎవరిని ప్రాణాలతో వదలరు. ఏమైంది మాయా? మూడో ఒక విషయం తాగిందట బుల్లబాయ్. అయ్యో, రక్త కన్నీరు మొదలు పెట్టిందా? ఏం చేయబోతుందో ఏంటో. ట్రీట్మెంట్ ఇవ్వకండి, ఏదో ఒకటి తేలిపోవాలి, లేదంటే చావనివ్వండి. ఏంటో పని చేసా? ట్రీట్మెంట్ ఇవ్వండి డాక్టర్. నాకెందుకురా ట్రీట్మెంట్? నిన్ను చేసుకోవాలని ఎన్నో ఆశలు పెంచుకుందే, అది పురుగుల మందు తాగి చావడానికి సిద్ధంగా ఉంది. పిచ్చెక్కిందా నీకు? ఎందుకు ఇలా పని చేసావు? చదువుకునే పిల్లలకి సూసైడ్ అంటే ఫ్యాషన్ అయిపోయింది. ఇదా మీరు నేర్చుకుంది? నిన్ను సార్ ట్రీట్మెంట్ ఇవ్వండి సార్. వాళ్ళమ్మ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. ఫస్ట్ ఎయిడ్ మాత్రం ఇచ్చాం. అయితే నేనే చేసుకుంటానని ఒట్టేసి చెప్పు, లేకపోతే చావను. దీన్ని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి నేను భరించలేను. మెంటలెక్కిందా నీకు? అక్కడి కూడా చూడండి, చంపేస్తాను. అదొప్పగా చేస్తుంటే వెళ్ళండి. ఒకటి దీన్ని చేసుకో, లేదంటే వీని శవాన్ని తీసుకెళ్ళి ఎట్లా పడే. ఏంటి రాదమ్మా ఇది? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు,
నా రాధమ్మ ఇంత పిరికిదా? ఈ మావయ్య మనసు ఏంటో అర్థం చేసుకోలేకపోయావు కదా. సరేలే పోనిరా, ఆ అమ్మాయితో మాట్లాడి నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఎరువు అయ్యో నువ్వు పురుగుల మంది తాగా అనుకున్నాను కదా, ఒక్కగానొక్క కూతురు దాని చేత తాగించావా? ఎవరిని వదిలిపెట్టావు? పోలీసులు పిలవండి, పేపర్లు పిలవండి, ఎవరు పక్కన ఉండడానికి లేదు. డాక్టర్ నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వడానికి లేదు, పిలవండి. ఏమీ అక్కర్లేదు, నేను ఒట్టేస్తాను. అయితే దాని చేతులు చేయేసి చెప్పు, అది బతుకుతుంది. అయ్యో తాతయ్యకి హార్ట్ అటాక్ అంట, చాలా సీరియస్ గా ఉందంట. ట్రీట్మెంట్ తీసుకోరా, ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం. డాక్టర్ జాగ్రత్త డాక్టర్. తాతయ్యకి ఏం కాలేదు, ఆయన బాగానే ఉన్నారు. నేనే అబద్ధం చెప్పాను. నిన్ను మరేం చేయను, మొగుడు ఫోన్ చేసి పెళ్ళం పురుగుల మంది తాగింది అన్నాడు. ఇక్కడికి వస్తే కూతురు బెడ్ మీద ఉంది. నాకు తెలిసి రక్త కన్నీర కూతురు అలా నటించమని చెప్పి ఉంటుంది. అది తెలియకుండా ఒట్టేసేస్తున్నావే, మరి ఆ అమ్మాయికి ఏం చెప్తావు మాయా? అక్క అబద్ధం చెప్పుండొచ్చు రబ్బులబాయ్, కానీ రాధమ్మ అలాంటిది కాదు. దాని కళ్ళు నన్ను చంపేస్తావా మావయ్య అని అడుగుతున్నాయిరా. తప్పు చేశానురా, నాకెందుకు ఆ నీళ్ళ నీరద కనిపించాలి? అన్నిటికీ నేనే కారణం. ఎందుకు మావయ్య ఇలా మాట్లాడతావు? ఎవరాది ఫోన్లో? ఎవరు లేరు మావయ్య. ఎవరు ఉంటున్నారో? నీరద చాటుగా ఏం వినడం లేదు. నేనే అన్నా నీ పెళ్లి కోసం మా మావ ఎంత కష్టపడుతున్నాడో తెలుసా అని. ఆ అమ్మాయి అన్ని నాకు లైవ్ లో వినిపించు, తన నా కోసం ఎంత కష్టపడుతున్నాడో తెలుసుకుంటాను అని. ఎప్పటి నుంచి జరుగుతుందిరా? రక్త కన్నీరు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి. కూడా ఉంటూ నువ్వు ఇలా చేస్తావారా? అయ్యో అంత మాట్లాడకు మావయ్య. పోరా మావయ్య, నేను ఇంకెప్పుడు చెప్పేది కనిపించకు, మావయ్య, పోరా. నన్ను అర్థం చేసుకో మావయ్య. చెప్పమ్మా. నేను వస్తాను మావయ్య. నాకు విడాకులు ఇప్పించండి. సిగ్గుగా లేదా నీకు ఇలా మాట్లాడడానికి? నాకు విడాకులు ఇప్పించండి. 60 ఏళ్లు నిండబోతున్నాయి. ఈ వయసులో ఏంటి నీకు విడాకులు? నలుగురు నవ్విపోరా? ఏ 50 ఏళ్లప్పుడు మగబిడ్డ లేడని ఏడుస్తుంటే ఊరు నవ్వలేదా? దేవుణ్ణి పట్టుకొని ఎంత మాట అన్నావే, నాలుక తెగిపోతుంది. చాలమ్మా, ఇన్నాళ్ళు నేను ఇంట్లో పడ్డ కష్టాలు చాలు. ఇక మీదటైనా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. సమస్యను పెద్ద చేయకుండా నన్ను వదిలిపెట్టండి. నువ్వేనమ్మా ఇలా మాట్లాడేది? ఇలా మాట్లాడుతుంటే బాధగా ఉందమ్మా. మీరే కదా నన్ను నా వారసురాల్ని కష్టపెట్టారు. మీ నాన్న ఇంకో పెళ్లి చేసుకుంటాడేమోనని మీ అమ్మ నన్ను మాట నీకిష్టం ఉందా లేదా అని కూడా అడగకుండా నా మొగుడిని పెళ్లి చేసుకోవే అంది. నా ఆశలు కలలు అన్నీ వదిలిపెట్టి నా బావ సంతోషంగా ఉంటే చాలు అని వచ్చాను. ఆ దేవుడు నాకొక మగబిడ్డనివ్వకపోగా ఒకే ఒక ఆడబిడ్డనిచ్చాడు. నోరు లేని పిల్ల, మూగబిడ్డ. దాన్ని ఇచ్చి చేసే చోటు కుటుంబంగా కనపడతలేదు, గొయ్యలా కనపడుతుందని ఏడ్చాను. మంచి కుటుంబం, మంచి అబ్బాయి అని చెప్పి దాన్ని ఇచ్చి చేసిన 2 ఏళ్లలోనే ఆ తాగుబోతుడు దాని తాళి తెంచేశాడు కదరా. నేను ఇంకొక పెళ్లి చేసుకోను అన్నందుకు దాని మానాన్ని దాన్ని వదిలేశారు కదరా. 65-70 వయసులో తోడు వెతికేప్పుడు 25 ఏళ్ల పిల్ల గురించి ఆలోచించారా? నా మనోరాల్ని ఇందిరా నువ్వే ఈ ఇంటికి మహాలక్ష్మి అని దాన్ని నెత్తినెక్కించుకున్నారు. పని మనిషి అయితే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమోనని నా మనవరాల్ని పని మనిషి కింద వాడుకుంటున్నారు. అంతే కదా? వద్దు బాబు, ఇక మీదట నా మనవరాల్ని నా కూతుర్ని నేనే చూసుకుంటాను. నా మాట అయినా వినవే. ఇంకా వాడినే తలుచుకుంటున్నావా? పదవే. హలో, నీతో కొంచెం మాట్లాడాలి బాబు. రేపు రమ్మంటారా? ఈ రోజే వస్తే బాగుంటుంది. సరే వస్తాను. రండి. నమస్కారం. నీరదా, ఎంత కోపమున్నా ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించకుండా వెళ్ళటం పద్ధతేనా? నమస్తే బాబు. కాఫీ తీసుకురా. బాబు,
ఇది నా చెల్లెలు. నమస్కారం. మీ నాన్న చేసుకుంటానన్నది. మీ కుటుంబంలోకి పిల్లనివ్వకూడదని గొడవ చేస్తోంది. బాబు, మా ఇంట్లో పెళ్లిళ్ళన్నీ శ్రావణ పూర్ణిమ రోజు చేయటమే ఆనవాయితీ. అందుకని పెళ్లి ఆ రోజు జరిగి తీరాలి. నేనెందుకు చెప్తున్నానంటే మీ కుటుంబంలోనూ చాలా గొడవలు జరుగుతున్నాయని విన్నాను. ఇక్కడ చూస్తే మా మేనల్లుళ్ళు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇంకా ఒక్క నెలే ఉంది. పురుగులు మందు తాగుతావా? ఏవైనా జరుగుంటే మేమేమవ్వాలి చెప్పు? పిన్నములు పెద్దములు మేమంతా ఎందుకున్నాం? ఎవరో ఒకతొచ్చి మీ బావను కట్టుకుంటే మేము చూస్తుంటావా? అవునవును, చూస్తూ ఉంటాం ఏంటి? ఇటు చూడు తల్లి, నీకు చిన్న బాబే మొగుడు. చూడరా? ఇదెవరూ మార్చలేరు. అందరూ వచ్చి నోరు మూసుకుంటారా? ఏమనుకుంటారు మీరంతా? చిన్నప్పటి నుండి మావయ్యని మొగుడు మావయ్యని మొగుడు అని చెప్పి ఇప్పుడంతా ఓదార్చడానికి వచ్చారా? పిచ్చి పట్టిందా? అమ్మాయి ఏదో కోపంలో ఉంది. వదిలే నువ్వురా, అన్ని పగలగొట్టలే. వీడు వీడికి అదే అని ఎవరైనా చెడ్డ కట్టి మాట్లాడారంటే చెప్పు తీసి పడతారు. ఏంటి ఆణిముచ్చు కొడుకు మాణిక్యం కూతురు మందు తాగటమా? అబ్బకి హార్ట్ అటాక్ అని అబద్ధం చెప్పి అక్కడికి వెళ్లి పెళ్లికి డేట్ ఫిక్స్ చేసుకుని వచ్చాడని తమ్ముడు. అసహ్యంగా ఉందిరా. నేనెందుకు ప్రాణాలతో ఉండాలి? నేనెందుకు ప్రాణాలతో ఉండాలి? పదండే, మన ముగ్గురు ములుగు సావడానికి చెరువే దొరకదా? చెరువుల్లో నీళ్లు ఉండట్లేదురా. చెరువులు కాకపోతే విషం తాగి చేస్తాం. సఫారీ టైం ఎంత చెప్పు? 10 10కి తాగినా 11, 12. ఇంకో 2 గంటల్లో ఊరంతా ఇక్కడికి రావాలి. చూపిస్తావా? సర్కస్ ఇక్కడ చూపిస్తా చూద్దుగానే. మరిది గారు, అమ్మాయిని డిశ్చార్జ్ చేసే గ్యాప్ లోనే ముందు కొట్టేశారు. సిటీలో కొట్టు కనపట్టడమే మనకు పెద్ద ప్రాబ్లం. వీడికి మాత్రం ఎక్కడ దొరుకుతోంది? నీది నీ సమస్య. ఇది మొత్తం తాగుబోతోళ్ల సమస్యరా? మరిది గారు బయటికి రండి, ఏదైనా మాట్లాడి నిర్ణయించుకుందాం. కూతురు మీద ప్రేమ పొంగి పొర్లిపోతుంది. ఇందరు అక్క చెల్లెళ్ళు తోడెల్లుళ్ళు ఏం పీకారంట. అక్కడికి వెళ్లి వేరే సంబంధం చేసుకుంటే చాలా మంచిదని చెప్పారు. నాకు తెలియదు అనుకున్నావా ఏంటి? చెప్పండి. మిక్చర్ రా. రైట్ నో ఐ యామ్ బిజీ. ఇదిగో ఈ గూడచారి మొగుడున్నాడే, ఆయన ఎప్పుడు చాలా బిజీగా ఉంటాడు. బ్రో, వీఆర్ లిమిటెడ్ ఎడిషన్. దయచేసి ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. ఒరే తమ్ముడు, ఈ అన్నయ్య ఎలాగో చచ్చిపోతాడు. దానికి ముందు ఈ అన్నయ్య మనసులో చాలా సంవత్సరాల నుంచి ఉన్న విషయం చెప్పి చావమంటారా? బ్రో చెప్పండి. దయచేసి సఫారీ తీసేరా. నేను చూడలేకపోతున్నారా? నా నోట్లో కాసిన బియ్యం వేసినప్పుడైనా పంచేసెట్తో వీరా వేస్తావా? అలాగే. ఏంటే మాట్లాడింది మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నా. లోపలికి పోబావా? టైంకు గుర్తు చేసమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. వేసుకొస్తాడు. నీకేంటంట అడుపు మంట కాకపోతే. ఏంటి బాబాయ్, కిరసనాయలా మోటార్లో వేయడానికా? బ్రో ఏంటిది? చెరువు దాకా వెళ్లే ఓపిక లేదా? నేను ఇక్కడే చచ్చిపోతాను. నీకు పిచ్చా? బాబాయ్ నా మాట విను. నువ్వు చావపోయేది కాకుండా మమ్మల్ని కూడా చంపాలని చూస్తున్నావా? నువ్వు దాగి మమ్మల్ని చంపుతున్నావు. మొత్తానికి మళ్ళీ గుమ్మం కడిగించాడు. ఎవరు అది మన ఇంటికి వచ్చి మనల్ని ఏల్టానికి? అరే ఆగండి ఆగండి ఆగండి. మీ 2 కుటుంబాల్లోనే ఆ అమ్మాయిని చేసుకోవాలా ఈ అమ్మాయిని చేసుకోవాలని మీలో మీరే గొడవ పడుతున్నారు. అదే అసలు సమస్య. రాజకీయంలో కుటుంబం ఉండొచ్చు, కుటుంబంలో రాజకీయం ఉండొచ్చా? ఒకటి రాధమ్మని చేసుకోవాలి, లేదా ఇందరిని చేసుకోవాలి. ఆ సోడాది మాత్రం ఇంట్లోకి రాకూడదు. మన తమ్ముడికి మన ఇంటి పిల్లతోనే పెళ్లి జరగాలి. అవును. అసలు ఏం జన్మెత్తాడు వీడు? మనిషేనా? ఆ కృష్ణంరాజుతో తిరుగుతున్నావంట మనోళ్ళు చెప్పారు, నేను నమ్మలే. అవును బావా, నమ్ము నిజమే. నీలా నాకు వాడు నచ్చలేదమ్మా. కానీ నాకు బాగా నచ్చాడు బావా. నువ్వు వాడితో తిరగొద్దు. అది వాడికి మంచిది కాదు, నీకు మంచిది కాదు. నా లైఫ్ డిసైడ్ చేసుకోవడం నాకు తెలుసు. కృష్ణంరాజు ఉన్నాడనే ధైర్యంతో నేను ఇంత పొగగా మాట్లాడింది. అది సంతోషంగా ఉన్నా అన్నది కదా, ఉండనివ్వకూడదు.
సారీరా, ఆ రోజు నీ సిచ్యువేషన్ తెలియక నేను అర్థం చేసుకోలేదు. కోపమా? లేదు లేదు, నిద్ర పట్టట్లా. నీ వాయిస్ బొత్తిగా సరిగా లేదు. అబ్బో పర్లేదే, నా వాయిస్ విని నేను ఏ మూడ్ లో ఉన్నానో కనిపెట్టేస్తావా? నువ్వు చూసే చూపుని బట్టి నువ్వే మూడ్ లో ఉన్నావో కనిపెట్టగలను నేను. నేను ఇప్పుడే నిన్ను చూడాలి. అలాగా? ఇప్పుడు కళ్ళు మూసుకో. మన రూమ్ లో అన్ని పనులు పూర్తి చేసి నా కోసం వెయిట్ చేస్తున్నావు. నేను ఫ్రెష్ గా స్నానం చేసి నీకు నచ్చిన పింక్ కలర్ నైటీ వేసుకుని నీ పక్కనే పడుకుని నేను టైట్ గా హక్ చేసుకుని నీ నుదుటి పైన ఒక ముద్దు, తర్వాత కళ్ళ మీద, ఆ తర్వాత పెదాల పైన. అయ్యా, మన రామలక్ష్మణులు చచ్చిపోతున్నారు అయ్యా. ఇది చూస్తే వాడు గుండె పగిలిపోతుంది. ఏమైంది నాన్న రామలక్ష్మణులకి? ఏమైంది? నువ్వు చూడొద్దు. అయ్యో, ఏమైంది నాన్న? ఏమైంది? ఒక్కసారి చూస్తాను. మన పొలంలోనే పాతి పెట్టావయ్యా. ఉంటావయ్యా. 5,000 అరటి చెట్లు, బిడ్డల్లా పెంచుకున్న ఎడ్లు అన్నీ ఒకే రోజు లేకుండా పోతే ఎలాంటి వారికైనా సరే మనసు కష్టంగానే ఉంటుంది. ఏంటి సార్, ఇంట్లో ఇంత కష్టం వచ్చింది, కుటుంబంలో ఎవరు రాలేదు? ఎవరైనా విడదీశారా? కృష్ణరాజు, కోపమా? ఎండలో తుమ్మ చెట్లు నరికేలా చేసావు కదా, అది చూసి కడుపు మండిన వాడు ఎవడో నీ తోటని ఎడ్లని నరికి నేను ఇక్కడే పాతి పెట్టేశాను రా నిన్ను. నీ కుటుంబాన్ని లేపేస్తాను రా. నీ కుటుంబాన్ని లేపేస్తాను రా. అన్నా తనే వచ్చాడు కదా, మరేంటి మొహం అలా తిప్పుతారు? సురేంద్ర లాంటి అబ్బాయి దొరుకుతాడా చెప్పు? మహాసభల తర్వాత సురేంద్ర జెండా ఎలా ఎగురుతుందో చూడు. నేనెప్పుడు మీ వెనకాలే ఉంటా. నీకే సాయం కావాలన్నా నన్ను అడగొచ్చు. నీ బావమరిది మంచోళ్ళ నటించి మోసం చేశాడు, వాడికి సరైన గుణపాఠం చెప్పాలి. మీ అమ్మాయిని వాడు చేసుకోలేదని బాధపడద్దు. మీ కూతురు నేను చేసుకుంటా. నీకు ఇష్టమేనా? నువ్వు కూడా చెప్పవయ్యా. ఇంకా ఆలోచిస్తావేంటి తమ్ముడు? మనం వెళ్ళి అడుగుతున్నావా? తనే స్వయంగా వచ్చి అడుగుతున్నాడు. మరి ఇంకేంటి? అప్పుడే కృష్ణరాజు పక్కన అడుగుతుంది. ఇష్టం, అలాగే చేద్దాం. ఇంకేం ఒప్పుకున్నాడుగా.
అక్కా మా ఇంటికి రామ్మా. నువ్వు లేకుండా వెళ్ళే బోసిగా ఉందమ్మా. నీ అంతటా నువ్వే వచ్చేస్తావు అనుకున్నాను. పదమ్మా ఇంటికి. ఇంట్లో అంత జరిగిన తర్వాత కూడా మీకు వచ్చి చూడాలని అనిపించలేదు కదా? మా రామ్మా. అక్కా అక్కా ఏంద్రా నువ్వు వాళ్ళతో కలిసిపోయావా? ఏయ్ నువ్వు మాట్లాడవా? ఏంటే మాట్లాడవా? అక్కా అమ్మ ఏమందో తెలుసుగా. ఇందరినీ పని మనిషిలో చూసామా? చెప్పక్క. అక్క అక్క ఇది చూడక నీతోనే మాట్లాడుతున్నా. ఎప్పుడు నాకు సపోర్ట్ చేసావు కదక్క. ఇప్పుడు నువ్వే ఎలా చేస్తే ఎలా? బయటికి పోవాలని చెప్పి పోతాను. ఇలా మాట్లాడకుండా ఉండక అక్క. నా మొహం కూడా చూడాలనిపించట్లేదా? ఏయ్ నీతోనే మాట్లాడుతున్నానే. నువ్వు వెళ్ళమంటే వెళ్ళిపోతానా? నువ్వు ఇక్కడే ఉంటే నీ జీవితం నాశనం చేస్తారు. ఏంట్రా ఇక్కడ మాట్లాడుతున్నావు? బయట దానిలో వదిలేసి నేను వెళ్ళాను. వచ్చారో మీరంతా చూస్తారు ఎవరుకుంటారు. నువ్వు రా మావయ్య. అనవసరం బ్రదరు వైన్ షాప్ ఉందా? కట్టేశారా? కట్టేసిన బ్లాక్ లో అమ్ముతారు. ఏం మాయా మర్డర్ అన్న చేస్తాను గాని మందు మాత్రం కొట్టన్నావు కదా మాయా. ఆఖరొక్క మొగుడు తాగి తాగి చచ్చాడు. అందుకే అసలు తాగకూడదు అనుకున్నా. జరిగిన అవమానానికి బాధగా ఉందిరా. తాగితే బాధ తగ్గుతుందంటారు కానీ తాగక బాధ ఎక్కువైందిరా. మన కుటుంబం ఎలాంటిదిరా. మా నిల్లు నన్ను చూసి ఏడుస్తుందిరా. సరే వదిలే, మళ్ళీ పాత రోజులు వస్తాయి. అన్నటికి నువ్వే కారణం చెప్తోంది. ఇందుకే ఎవరి మీద ప్రేమ పెంచుకోకూడదు. వాళ్ల బాధ మన బాధ అవుతుంది, మన బాధ వాళ్ల బాధ అవుతుంది. అందుకే ఎవరి మీద నేను ప్రేమను పెంచుకోను, ఎవరు నన్ను ప్రేమించరు. అయితే నీకు నా మీద ప్రేమ లేదా? రామాయ ఇంట్లోకి వెళ్దాం. అది గుడి, నేను రాను. అయితే కాళ్ళు కడుక్కుని మరి లోపలికి వెళ్దాం రా. నేను వీళ్ళందరితో పాటు ఇక్కడే ఇలా. అయ్యో భగవంతుడా, నా బిడ్డని ఎలా చూడాల్సి వస్తుందని కళ్ళు కూడా లే మావయ్య. రేపు పొద్దున్నే అందరికీ ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఒక నిర్ణయం తీసుకుందాం. ఏ రాణి, నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్తున్నావా లేదా? అమ్మమ్మ చెప్తే నీకు అర్థం కాదా? నేను అక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నానుగా. ఈ రోజు నేను వెళ్లి తీరాలే. ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నేరదా నువ్వు కారులోనే ఉండు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. సరే నాన్న. మాధవి ఇలారా. వస్తున్నా. చెప్పండి, ఏం తీసుకుంటారు? ఏం అక్కర్లేదండి. అన్నయ్య నమస్కారం. ఏంట్రా ఈయన ఇలా చెప్పా పెట్టకుండా వచ్చాడని మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. వేరే దారేం తెలియలేదు. నిన్న నీరద కాలేజీకి వెళ్ళొస్తున్నప్పుడు ఓ నలుగురు కుర్రాళ్ళు అడ్డగించి అల్లరి చేశారట. తను మేనేజ్ చేసి వచ్చేసింది. కనుక్కుంటే వాళ్ళు మా మేనలుడు అనుచరులేనట. నాకు నా కూతురే సర్వస్వం. తనని భద్రంగా మీ ఇంటికి చేర్చాలనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో తెలుసుకోవడానికే వచ్చాను. చేసుకోమని చెప్పడానికి మా నాన్న పిలిచి ఉంటారు. ఆ పెళ్లి ఎలా జరుగుతుందా నేను చూస్తాను. నా తమ్ముడు పెళ్లి చేసుకుంటే మీకేం వచ్చింది? నోరు మూసుకొని కూర్చోవే, నేను మాట్లాడతాను. వాళ్ళందరూ వస్తున్నట్టున్నారండి. నేను ఇప్పుడు వస్తాను. రండమ్మా, రండి రండి. అల్లుడు గారు రండి. బాగున్నారా? కూర్చోండి. ఇక్కడ గాలి బాగా వస్తుంది, ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందామా? రా సూరయ్య, రావయ్యా, వచ్చి కూర్చో. మీరు కూర్చోండి, మేము బయట నుంచుంటాం. కూర్చోవాలంట. ఏంటి నాన్న అందరినీ బయట కూర్చోబెట్టారు? ఉత్తినే ఆరు బయట బాగుంటుందని. నువ్వు కూర్చోమ్మా. దా. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నాకు కూడా వయసు వచ్చేస్తోంది కదా, అందుకనే నా ఆస్తి అంతా 5 కూతుళ్లకు సమానంగా పంచేద్దామని. అందుకే అందరినీ రమ్మన్నా. మాస్టర్ గారు, ఆ పత్రాలను తీసుకురండి. పెద్దరాణి మంగమ్మ, నీకేం కావాలో చెప్పు. నాన్న ఇప్పుడు ఎందుకు నాన్న అవన్నీ? నీకు ఆ ఉత్తరం పొలం ఇష్టం కదా, అది నువ్వు తీసుకో. అది విజయలలిత, నీకేం కావాలి? నాకేమీ వద్దు నాన్న. ఏ మీ నాన్న ఏదో తిరకాసుగా మాట్లాడుతున్నాడే, ఏమిటని అడగండి.
ముందు అబ్బాయికి ఏమిస్తున్నాడో అడగండి. మీ అబ్బాయికి ఏమి ఇవ్వబోతున్నావు అది చెప్పు నాన్న. నీకు ఆస్తి కావాలా, నువ్వు ఇష్టపడే పిల్ల కావాలా అని అడిగాను. ఆస్తి నేను సంపాదించుకుంటాను అన్నాడు. ఆ అమ్మాయి చేయబోతున్నారు అది చెప్పండి. వాడిష్టం అల్లుడు. రేయ్ బాగా విను, ఆస్తిలో నీకు చిల్లి కవ్వ కూడా రాదు చెప్తున్నా. అంటే మాకు మాత్రం ఆస్తి మీద ఆస్తుంది అంతే కదా. ఆ మాట అనకు తల్లి, ఇవ్వడం నా బాధ్యత కదా. అదెందుకు హఠాత్తుగా? అన్నీ ఇప్పుడు హఠాత్తుగా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు నేనే హఠాత్తుగా చనిపోయాను అనుకో, ఏం చేయగలం? ఓయ్ చావు. సరే, వీడే పేదవాడై ఉంటే నేను పిల్లనిస్తానని ఇంతమంది వచ్చి ఉండేవాళ్ళ. అంత ఆస్తిని చూసే కదా, అందుకని ఆ దరిద్రాన్ని అందరికి పంచి రాసిచ్చేసానంటే సమస్య లేదుగా. అంటే మేము ఆస్తి కోసం పిల్లనిద్దాం అనుకున్నావా? బంధుత్వం నిలుపుకోవడానికి కాదు. తమ్ముడికిచ్చి చేయాలని ఆశపడ్డావా లేక వాడి ఆస్తి పస్తుల కోసం ఆశపడ్డావా? ఎందుకే అలా మాట్లాడతావు? నీ ప్రేమ నాకు తెలీదా అక్క? ఎటకారానికి ఏం తక్కువ లేదు. ఊరుకో బావా, నువ్వు ఒకటివి. ఏమే మీ నాన్న గురించి ఇంకా మీకు అర్థం కాలేదా? మీతో రేటు మాట్లాడి ఆస్తులు పంచిచ్చేసి కొడుక్కి పెళ్లి చేయబోతున్నాడు. మిమ్మల్ని అందరినీ వాకిట్లో కూర్చోపెట్టి బియ్యంకుని తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టుకుని ఏం జరుగుతుందో చూడమన్నాడు. ఆ పెద్ద మనిషి చాటుగా వింటున్నాడు. నేను అనుకున్నాను ఇది గాలి కోసమా? పిలిచి అల్లుడికిచ్చే మర్యాద భలే బాగుందే. వచ్చిన రోజు వంటింట్లో, మర్నాడు నట్టింట్లో, మూడో రోజు వాకిట్లో, 4వ రోజు నడివీధిలో అమ్మోరు తల్లి సామెతలు చెప్పడానికి టైం ఉండదా? పదవే పద. ఆగు బావా, ఇప్పుడు ఏమైంది బావా? ఎందుకు అడ్డదిడ్డగా మాట్లాడతావు? ఎవర్రా అడ్డదిడ్డగా మాట్లాడితే? నేనా? రేయ్, వచ్చిన వాళ్ళు అవసరం లేదురా, రాబోయే వాళ్ళు మీకు అవసరం. బియ్యంకుడు రమ్మని మమ్మల్ని పొమ్మంటారా? అరే నేను రమ్మని చెప్పలేదు మాణిక్యం, ఆయన ఏదో మాట్లాడాలని హఠాత్తుగా వచ్చేశారు. సంబంధం మాట్లాడడానికి వచ్చుంటాడు. ఇక మీద నేను ఇంట్లో కాలు పెడితే నన్ను చెయ్యనవే. విన్నావుగా, అక్కా చెల్లెలు అందరూ వచ్చారు, గొడవ ఇప్పుడే మొదలవుతుంది. ఎక్కల వంశం అంటే తక్కువ వంశం ఏం కాదు. ఆగు బావా, లోపలికి రా బావా. వస్తే నాతో ఇప్పుడే రా, లేకపోతే నువ్వు ఇక్కడే ఉండు. మీరే వెళ్ళిపోతుంటే నాకు ఇక్కడే పనండి. బావా, మాట్లాడాల్సింది వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎలా బావా? నేను వెళ్ళిపోయేదే, నన్ను ఆపడానికి నువ్వెవరో? వాడెవరా అంటే అన్నీ మర్చిపోయారా? బానే ఉంది, అత్తగారు మాట్లాడుతున్నారా? చేసిన దానికి ఎత్తిపడుస్తున్నారా? అవును. చూసావుగా మర్యాద. ఈ కుటుంబంతో సంబంధం లేదని తెచ్చుకుని వస్తే నాతో రా, లేకపోతే నీ తాళి తెంచి ఆడుతున్నా పంపించు. అశుభంగా మాట్లాడతాం. ఈ ఇంటితో నాకేం పనుంది? ఇక మీకు నాకు ఏ సంబంధం లేదు. ఈ ఇంట్లో శవం లేచినా నేను రాను. చాలా సంతోషం. నేనేం చెప్తున్నానో అర్థం చేసుకున్న వాళ్ళు దయచేసి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోండి. నాన్న, అక్కేదో కోపంలో మాట్లాడితే మీరు తొందరపడతారేంటి? మీ కుటుంబానికి నాకు బంధం తెగిపోయిందంటే నా మొగుడు చేస్తే పుట్టింటి కీడు చేస్తారుగా, దాన్ని ఇప్పుడేమో. లేదంటే నాన్న బంధుత్వంతో నువ్వు వస్తావు, తమ్ముడన్న వరుసతో వీడొస్తాడు. ఆ కీడు చేరేదో ఇప్పుడే నా చేతికిచ్చాయి. బంధాలు పెంచుకోలేనప్పుడు తెంచుకొని పోవడమే మంచిది. ఇంట్లోకి వెళ్ళి ఒక చీర తీసుకొచ్చి దాని మహానుభారై. అంటే రేపు మాగత్తు కూడా ఇచ్చానా? నాన్న, ఇదంతా మన ఇంట్లో జరిగే విషయం కాదు నాన్న. ఎవరో చెప్పి చేయిస్తున్నట్టుగా ఉంది, దయచేసి మాట జారకండి. అక్క, ఏంటా మాటలు? నోరు మూసుకో. వెళ్ళి చీర తీసుకురా, లేదా నువ్వు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో. అమ్మా వద్దమ్మా, ఆగమ్మా. కూతురు చేసే మర్యాద ఇదేనా? ఇలా చూడనా, నువ్వు చేసేదేం బాలేదు, చాలా తప్పు చేస్తున్నావు. అవును తల్లి, నిజం తల్లి. ప్రాణంగా పెంచుకున్నందుకు బాగా బుద్ధి చెప్తున్నారు. బాగుంది తల్లి. పాపం అల్లుడు నలుగురు తల్లులకు పుట్టిన వాళ్ళు 4 రకాలుగా ఉంటారు. మీరు నలుగురు ఒకే తల్లికి పుట్టినవాళ్ళు కదా, మీరెలా 4 రకాలుగా ఉన్నారు? మిమ్మల్ని బాగా చూసుకుంటాడని ఒక మగ పిల్లాన్ని కన్నాం, కానీ వాడికో కష్టం వస్తే అక్కలకి అక్కర్లేదుగా. ఆ రోజు పచ్చని తోటను రామలక్ష్మణుల్ని అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారు. ఊరే వచ్చి విచారించింది, కానీ మీకు రావాలనిపించలేదు కదా. ఎప్పుడు అందరూ సంతోషంగా ఉంటే చూడాలనుకునే వాళ్ళని ఈ లోకం ఏడిపించాలనుకుంటుంది. నేను నా బిడ్డను ఏడిపించాలనుకోవట్లేదు. ఆ రోజు నేను వాడికి చెప్పాను, రే మీ అక్కలో బావలో ఒక్కరు రాకపోయినా ఈ పెళ్లి జరగదు అని. ఎక్కడికి వెళ్తున్నావు? కార్లో కూర్చో. మీరందరూ వచ్చినా సరే రాకపోయినా సరే వాడి పెళ్లి జరిగి తీరుతుంది. అది ఇవ్వండమ్మా. నాకు వాడి సంతోషమే ముఖ్యం. అందరూ నన్ను క్షమించండి. మీలో ఏ గొడవలు వద్దు. మీ ఐక్యతను చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. మీలో ఎవరైనా పిల్లనివ్వచ్చు. మీ కుటుంబం విడిపోవడానికి నేను కారణం కాకూడదు. ఇప్పుడే లోపలికి వెళ్ళి కొట్టు,
చావు కీడు చీర అని ఏంటి అసహ్యంగా? ఏంట్రా అసహ్యం నీకు? అసలు ఎవడరా ఆ కుటుంబ విషయం నీకెందుకురా? ఏమండి మర్యాదగా మాట్లాడండి. ఎవరు అర్థం లేకుండా మాట్లాడేది? నాన్నని రారా పోరా అని మాట్లాడితే మర్యాద దక్కదు. బావా మర్యాదగా మాట్లాడు. ఎరా కొడతావా? ఏంటి బావా? ఎవడ్రా మా మాయని ఎదిరించి మాట్లాడేది? ఏమనుకుంటారు? ఏంట్రా ఎక్కువ కొట్టుకోకండి మనమంతా బాగుండాలని అవ్వ ఎన్ని గుళ్ళు గోపురాలు తిరుగుంటుంది. కనీసం ఆవిడ కోసమైనా వెళ్ళక్కర్లా? నేను రానే. అమ్మమ్మ నేను రాను రాను రాను. ఇదిగో సఫారీ ఫ్యామిలీ వచ్చారు. ఎన్నాళ్ళకి వచ్చేవరా పుచ్చుకోండా? రండి అల్లుడు గారు. దామ్మా నమస్కారం. రండి రండి. వచ్చిందా? బాగున్నాను పిన్ని. ఫోన్ వచ్చిండదు. రండి. అంతా మనం అనుకున్న ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఏంటి మినీ బస్ స్లో అయింది? ఏమైంది? తామర పువ్వుల చంద్రయ్య కంటూ ఊళ్ళో పేరు. మీ ఇంట్లో పెట్టే పొంగల్కి పులిహోరకి దాన్ని తాకట్టు పెట్టలేను. అర్థమైన వాళ్ళు వచ్చారు. నాగండి, నా మాట వినండి. ఏంటి పాపం మినీ బస్ యూటర్న్ తీసుకుని వెళ్తుంది. అక్క రామ్మా. రండి రండి. అక్క ఇందిరా వెల్కమ్ బాబాయ్. బావా రండి. రామ్మా. బాబాయ్ ఏమే? నమస్కారం నమస్కారం. రండి. ఈయన ఒక్కడే మావయ్య, మనం పిలవకపోయినా వస్తాడు. నమస్కారం 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 బాబు. నాకు తెలిసినంత వరకు ఈ ఫంక్షన్ లో ఏదో గొడవ చేసి నేను షూట్ చేసి చంపాలని ప్లాన్ చేసినట్టుగా తెలిసింది. తెలుసు. ఎంతమంది? అది నాకు కూడా తెలీదా. చిన్నబాబు గారితో కాస్త జాగ్రత్త. నమస్తే. ఇంటికి పెట్టెళ్ళిందని తెలిసింది, అందుకోసమే చెప్తాను. ఉంటాను బాబు. సరే లోపలికి రండి. ఏం మావయ్య వీడొక మనిషి అన్నా నువ్వు వాడితో మాట్లాడుతున్నావు? ఆడే పెట్టగలడా మనుషుల్ని? మనము పెట్టగలం. అక్కడ ఆయన మన పార్టీ. చూసుకుంటారా? మహారాణిలా ఉండమ్మా, బాగుంటావమ్మా. అల్లుడు మీరేంటి? పెద్దవాళ్ళు కదా మీరు, మీ ఆశీర్వాదం కావాలి. మీరు బాగుండాలి. నువ్వు వెళ్ళక. నువ్విప్పుడు సిలువ మోస్తున్నావురా. అందరూ సిలువ మోయలేరు. నీ మంచి మనసుకు నువ్వు లక్షణంగా ఉంటావు. దీర్ఘ సుమంగళిగా ఉందమ్మా. మిమ్మల్నే ఎంత దూరం శుభకార్యానికి వచ్చి ఎంగిలి పడకుండా వెళ్తారా? ఏదో పరా ఇంటి ఫంక్షన్ కి వచ్చినట్టు మొహాలు తిప్పుకుంటూ వెళ్తారేంటి? తిట్టదలుచుకుంటే తిట్టండి వాడిని, అది వదిలేసి మనసులో పెట్టుకుని ఏడవకండి. నిప్పుని ఆర్పే తీరాలి. ఏదో ఇంట్లో పిల్లని చేసుకున్నాను కదా అని పెద్ద మనసుతో వచ్చాను. నోరు జారి వీధికి ఎక్కద్దా? నీదంతా ఉత్తుత్తి గౌరవం లేని బందా బాబాయ్. మనసులో నువ్వు ఒక్కడవే గొప్పోడు అన్న ఫీలింగ్. అవునరా, ఇంత జరిగాక కోపం కాకపోతే ప్రేమ ఉంటుందా? కోపం ఉంటే తిట్టేసి వెళ్ళండి, లోపల ఉండకూడదు. ఎవరు నేను కోపడ్డానా? ఒకే ఒక ప్రశ్న మాత్రం అడిగి వెళ్ళిపోమంటారా? నా బిడ్డ కంటే అమ్మాయి ఎందులో కోపడ్డా? రెచ్చగొడతారు అనవసరంగానే. ఏమండి, మీకేమైనా బుద్ధుందా? అన్నిటికీ కారణం వాడే. వాడితో మాట్లాడతారేంటి? ఏమి తెలియని అమాయకుడు నించున్నాడు చూడు. ఇక్కడ కూడా ఎక్కడన్నా వాళ్ళ మామగారిని దాచిపెట్టుంటాడు. మీరు నోరు మూసుకొని రండి. అక్క అక్క అని ఎంత నటించాడు. రామా వదలవే. అమ్మా అక్క ఇలా చూడరా, రేపే నా కూతురికి నేను పెళ్లి చేస్తాను. నేనే మేనమావని బుట్లో తీసుకొస్తాను, సారె పెడతాను అని వచ్చావో నేను అసలే మంచిదాన్ని కాదు చెప్తున్నాను. తమ్ముడు తమ్ముడు అని నెత్తిని పెట్టుకున్నాం కదరా. మేమింత ప్రేమించినందుకు మా అందరికీ బాగా బుద్ధి చెప్పాం. ఎక్కడైతే చెవులు కుట్టడం సీమంతం లాంటివి జరుగుతాయో
అక్కడ 5 అక్కా చెల్లెళ్ళం కలిసి పంచుకున్న సంతోషాలన్నీ నాశనం అయిపోయాయి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు మొహాలు తిప్పుకొని వెళ్లిపోతున్నారు. ఎవరో ఒకరి కోసం ఇందరి సంతోషాలు చెడగొట్టావు కదరా. ఆ అమ్మాయిలో అంత గొప్పతనమే ఉందిరా. ఇప్పుడు కూడా ఆ అమ్మాయితో అక్క కూతుర్లనే చేసుకుంటానని చెప్పలేకపోతున్నావు కదా. ఆ మాటలన్నీ ఎందుకే ఇప్పుడు? మరెందుకు ఆ అమ్మాయి ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా ఉంది? అమ్మా, నీ కొడుకు గురించి మాకు తెలీదా? ఆయన వాడికి ఆకుల్లో వడ్డిస్తాడు, కాని వాళ్ళకి కంచాల్లో వడ్డిస్తాడు. ఇది పట్టుకోమ్మా. నన్ను కొంచెం మాట్లాడిస్తారా? ఇదిగో చూడండి, మనం అందరం గుళ్ళో ఉన్నాం. మనస్సాక్షి అంటూ ఉంటే నిజం మాట్లాడండి. నా బిడ్డ ఏ రోజు మీకు తమ్ముడిగా ఏమీ చేయలేదా? నీ మొగుడికి ఉద్యోగం సద్యోగం లేదని 2 మినీ బస్సులు కొనిచ్చి ప్రతి నెల డ్యూ కడుతున్నాడు. ఇన్ని కబుర్లు చెప్పే సూరయ్య పేకాడుతున్నాడని అతని కోసం 2 టిప్పర్లు కొనిచ్చి వాటికి వాయిదాలు కట్టడంలే. మీ పిల్లల్ని చదివించడంలే. 3 ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేయాలని బ్యాంకులో డిపాజిట్ చేసి పెట్టాడే నా బిడ్డ. సంక్రాంతికి దీపావళికే సారిచ్చాడా? శ్రావణ మాసానికి వచ్చారా, జాతరకు వచ్చారా, మీ పుట్టినరోజులన్నింటికి చీరలిస్తూ చేసింది తిరిగి దెప్పకూడదమ్మా. దీనికి చెయ్యకుండానే ఉండాల్సింది. అకేగా మాట్లాడేది. మాట్లాడి వదిలేమ్మా. నేనేం దెప్పడం లేదురా, గుర్తు చేస్తున్నాను. నా మనవరాళ్ళొద్దని ఇంకెవరో అమ్మాయిని కోడల్ని చేసుకోవాలని నేను ఆశపడ్డానా? అరే, వాడికంటూ కొన్ని ఇష్టాలుంటాయి, వాడికంటూ కొన్ని అభిప్రాయాలుంటాయి. వాడికి అమ్మాయిలో ఏం నచ్చిందో ఏమో ఇష్టపడ్డాడు. నా ఆశలన్నీ నా గుండెల్లోనే దాచుకుని నా బిడ్డకి ఒక తల్లిగా వాడిష్టపడ్డ పిల్లనే చేద్దాం అనుకున్నాను. ఏవే, నీకెలా మనసొచ్చిందే నా బిడ్డని తిట్టడానికి? నీకు పిల్లలు లేనందుకు నువ్వు నేను బాధపడిన దానికంటే నా బిడ్డనే ఎక్కువగా బాధపడింది. నీ మొగుడిని నన్ను ఆసుపత్రులు తిప్పిన దానికంటే ఎక్కువగా వీడే నిన్న అక్క అక్కని ఆసుపత్రులే కాకుండా గుళ్ళకి గోపురాలు కూడా తిప్పాడే. ఆ బిడ్డలు లేని కొరత నీకు తెలియకూడదని వేళ పాళ లేకుండా రాత్రి పగలు మీ ఇంట్లోనే పడి చచ్చాడు కదే. అంతకు మించి నా బిడ్డ మీ తర్వాత అక్కకి బావకు కూడా బిడ్డగా ఉండి కొరివి పెట్టి రుణం తీర్చుకుంటాను అని మీరంటే ప్రాణం పెట్టేవాడి పెళ్ళ నువ్వు చెడగొట్టాలనుకుంటున్నది. క్షమించడే, ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. హలో, ఏమైంది? ఏమైంది? వాడి మనసు ఎవరు అర్థం చేసుకోలేదు. ఎవరు అర్థం చేస్తున్నారు? నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లకుండా కూడా మాకు బుద్ధి రాదయ్యా. నేను నీకు అమ్మనన్నావా? నా భర్తని నాన్నన్నావా? మా మీద నీ మనసులో ఇంత ప్రేమ ఉందా? నీ మనసుని మీరు చేశాను రాక్షసిని. అలా మాట్లాడక చిన్నబాబు, నన్ను క్షమించరా. ఎందుకు బావా? ఇదేనా కామి కోపం? ఇది చూపించలేక మీరంతా మొహం తిప్పుకుంటున్నారా? నన్ను తిట్టండి అక్క, మీ అందరికీ హక్కు ఉంది. నన్ను కొట్టాలంటే కొట్టండి. నా అక్కలు ఏం చేసినా నాకు ఇష్టమే. కానీ దయచేసి మాట్లాడకుండా మాత్రం ఉండకండి. నేను తట్టుకోలేను. మీ అందరి అదో రకం ప్రేమే, నాది ఒక రకం ప్రేమే. ఇప్పుడు నేను చేసిన ద్రోహం ఏంటంటారు? అక్క కూతురని చేసుకోలేదు, అదేగా. అందరు అక్కలు అంటారు నిన్ను అలా పెంచాను ఇలా పెంచాను అని. నా అక్కలు నన్ను ఎలా పెంచారో నేను నా అక్క కూతుర్లని అలాగే పెంచాను. పొత్తిళ్లలో ఉన్నప్పుడు నా ఊళ్ళో పడేశారు, ఉయ్యాలూపమన్నారు. వాళ్ళని నాకు కాబోయే పెళ్ళాలా పెంచారా? ఒకవేళ వాళ్ళని నాకు దూరంగా పెంచుంటే లవ్ వచ్చేదో ఏమో. ఉయ్యాల ఊపాను, భుజాన్ని వేసుకున్నాను, నాకు చెల్లెలుగానే అనిపించారు. కౌగులించుకుని దాని మొహం చూస్తే అక్కయ్య మా అమ్మ మొహాలేక కనిపిస్తాయి. వాళ్ళతో ఎలాగా నేను కాపురం చేస్తాను? మీరు ఆశపడుతున్నారని చేసుకుంటే మా ఇద్దరి జీవితాలే నాశనం అయ్యేది. అక్క మనసు కష్టపడకూడదు, మేనమామ అనే బంధం తెగిపోకూడదని 40 ఏళ్ల మేనమామకి స్కూల్కి వెళ్ళే పిల్లనిచ్చి చేసి అదొక బిడ్డని కని కష్టపడడం ఈ రోజుకి చూస్తూనే ఉన్నాం కదా. ఇంద్రని చేసుకుంటే రాధమ్మ మనసు కష్టపడుతుంది, రాధమ్మను చేసుకుంటే ఇంద్ర కష్టపడుతుంది. సరే, ఎవరి మనసు కష్టపడకూడదని బయట అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాను. ఓ అమ్మాయిని చూశాను, ఇద్దరు మనసులు కలిసిపోయాయి. సరే, ఇది ఆ దేవుడి నిర్ణయం అని అందరికి చెప్పాను. దానికి అందరూ విడిపోతారా? ఇప్పుడు చెప్పండి, ఇంద్రుని చేసుకోమంటారా? చేసుకుంటాను. లేదా రాధమ్మను చేసుకోనా? ఆ ఇద్దరిని చేసుకోమన్నా చేసుకుంటాను. మన ఇంట్లో రెండో పెళ్ళేం కొత్త కాదుగా. మీరందరూ ఏం చెప్తారు దానికి నేను కట్టుబడతాను. మన బంధాలు తెగిపోకూడదు, ఎవరి మనసు కష్టపడకూడదు. అక్క కూతుళ్ళని చేసుకున్న వాళ్ళలో ఎంతమంది సుఖంగా ఉన్నారు? నువ్వు అదేం పట్టించుకోకు బాబు. నాకు మావయ్య వద్దు. నాకు నువ్వు మాట్లాడడం, నవ్వడం, నాతో క్లోజ్ గా ఉండడం విడివిడిగా ఇష్టం లేదు.
నాకు మా మావయ్య అంటే ఇష్టం. చివరి దాకా నువ్వు నాకు మేనమామగానే ఉండు. మరీ మంచిది. ఇందిరా తండ్రి లేని పిల్ల. అందరం కలిసి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం. నన్ను చేసుకోవడం ఇష్టమేనా మామయ్య? చేసుకుంటానమ్మా. నువ్వు సంతోషంగా ఉంటావా మామయ్య? ట్రై చేస్తానమ్మా. నీకు ఏ లోటు రానివ్వను. చిట్టి మామయ్య, నీకు ఏడవడం కూడా తెలుసా? నువ్వేడవడం నేను చూడనే లేదు. అన్నింటికి నవ్వుతూనే ఉంటావు కదా మామయ్య. మమ్మల్ని అందరినీ నువ్వు నవ్వించడమే చూసా. అందరం కలిసి నవ్వించాం కదా మామయ్య. వాడు మన ఆస్తి. వాడు ఆశపడ్డ అమ్మాయితోనే వాడి పెళ్లి చేస్తాను. దీనికి ఎవరైనా అడ్డొచ్చారంటే నేనే వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. ఇప్పుడే నిన్ను తాళి కట్టమంటుంది. ఈవిడ పిలిచారని నేను వచ్చాను. దీనికి మా నాన్న ఒప్పుకోరు. భయపడొద్దమ్మా. మా బావలిద్దరూ మీ మీద చాలా కోపంగా ఉన్నారు. పరిస్థితులు కొన్ని సమస్యలు నవే సరిదిద్దాయి. నేనొచ్చి మీ నాన్నగారితో మాట్లాడతాను. ధైర్యంగా వెళ్ళరామ్మా. నిన్ను నా కుటుంబంలో ఒకటిగా అనుకున్నాను రా. ఆ సురేంద్ర నా కుటుంబాన్ని అంతం చేస్తా అన్నాడయ్యా. నాకు వేరే దారి తెలియలేదు. వచ్చిన వాళ్ళందరూ ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోండి. మీ పక్కన ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారేమో చూడండి. పట్టుకోండి వాడిని. సౌండ్ వస్తుంది. అయిపోయిందా? దొంగసాటుగా వచ్చి కొట్టారా? చెక్కులేదు. మగాడి వ్యక్తి వచ్చి మా అబ్బాయి ముందు నిలబడరా. చిన్నబాబు, ఈ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి వదిలేసరా. కృష్ణం రాజు, మీ నాన్న నన్ను మగాడివా అని అడిగాడు. అది నిరూపించుకోవడానికే వచ్చా. రా. నువ్వు నా అత్త కూతురుని ఎత్తుకెళ్తావా? నేను నీ అక్క కూతురుని ఎత్తుకొచ్చా. నువ్వు ఒక్కదాన్ని ఎత్తుకొచ్చావు, నేనిద్దరిని ఎత్తుకొచ్చా. ఇద్దరు కాదన్నయ్య, ముగ్గురు. ఆ చిన్న పిల్లని కూడా వదిలిపెట్టలేదా? దాన్ని వదిలేసి వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళు. దిగురమ్మా. అక్క కూతులారా, మావయ్య భయంగా ఉందా? భయమా? ఎందుకు భయం? మా మావయ్య ఉండగా. ముద్దుల మావయ్య, వాళ్ళని వదిలిపెట్టకు, ఇరగదీసేయి. రే చాక్లెట్ చొక్కా నువ్వు, పసుపు చొక్కా అర్నాల్డ్, ఇద్దరు గెట్ అవుట్. నేను కొట్టాలంటే కనీసం 50 కిలోల పైన ఉండాలి. మీరిద్దరు అండర్ వెయిట్. గెట్ అవుట్. పోమ్మంటే ఇందులో రైతులు ఎవరైనా ఉన్నారా? నా వైపు వచ్చాయి. ఎందుకు? చరిత్ర అంతా రైతు కడుపు కొట్టడమేగా. నేనొకటి మళ్ళీ కొట్టాలా? మనలో మనం దెబ్బలు ఆడుకోకూడదు. దా వచ్చాయి. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావురా? మా రైతు పిలుస్తున్నాడు. నేను నీ పార్టీయే. మీలో బీపీ, షుగర్, హార్ట్ పేషెంట్ ఎవరైనా ఉన్నారమ్మా? ఉంటే వచ్చండి అమ్మా. వ్యవసాయం చేసి చేతులు రాటుదేలున్నాయి.
ఇప్పుడు ఒక్కొక్కడికి ఉంటది చూడు. నా తమ్ముళ్ళురా గిత్తలు చంపేశావు కదరా. ఈ రోజు మా ఇంట్లో పెళ్లి, మా మావయ్యకి. అల్లుడు అది రావయ్యా. ఏంటిది? వచ్చే జన్మలో కూడా మనం ఇదే బంధుత్వాలతో ఒకే కుటుంబంగా పుడతామా ఏంటి? అదృష్టం కొద్దీ పుట్టాం, ఆనందిద్దాం. మొత్తానికి తామర పువ్వు మల్లె పువ్వు 2 కలిశాయి.